దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. చాలా మందికి నా వందనాలు చేరలేదు. అందరికి వందనాలండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి చాలా దినాలుగా ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నట్లు ఈ దినాన మనందరం కలిసి ఈ రీతిగా ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడానికి ప్రభు చూపిన అపారమైన కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మనందరినీ ఇలా సమకూర్చిన దేవుని పరిశుద్ధాత్మను కనపరుస్తున్నాను. ఇంతగా ప్రయాసపడినటువంటి ఎంతో భారాన్ని గుండెల్లో మోస్తున్నటువంటి దైవజనులు ప్రసాద్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. హైదరాబాద్ ఐఎఫ్జే పక్షముగా బాధ్యతగా ఈ విషయమై ప్రార్థించిన ప్రయాసపడిన దైవజనులందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ నాయకత్వంలో ఉంటూ సేవకులందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ రీతిగా సహకరిస్తున్న సుభాకర్ గారికి, పెద్దలు శ్రీరాజు గారికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా మొట్టమొదటిసారి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో మాతో కలిసి మోకరించడానికి వచ్చిన వారుంటే వారందరికీ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ పక్షంగా నేను హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాను. నిండు మనసుతో మీకు హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను. ధనం జనం ఘనం ఏమీ లేని విజ్ఞాపన ప్రార్థనలు మోకాళ్ళ రోదన మాత్రమే ఉన్నటువంటి ప్రచారార్భాటాలు కానీ కనీస విమర్శలకు ఎప్పటికప్పుడు స్పందనలు కూడా ఉండని నిందను అవమానాన్ని ఆనందంగా స్వీకరించి తల ఉంచుకుని వెళ్ళిపోతున్నారు ఒక ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలోనికి ప్రార్థన ఆత్మ కలిగిన వారు, ఉద్యమ స్ఫూర్తి కలిగిన వారు మాత్రమే రాగలరు అనేది మా విశ్వాసం. ఆ కారణంగా మీకు నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాత్రానికి ఇంత గొప్పగా ఎందుకు చెబుతున్నారు అనే ఆలోచన ఎవరికైనా వస్తే దాని వల్ల చాలా దుఃఖం ఉంది. ఏంటంటే గత 11 సంవత్సరాల క్రితం దేవుని మాట మేరకు దర్శనంతో దైవజనులే కలిసి ప్రార్థన చేస్తే దేశంలో ఒక కదలికను చూడగలమని ఆత్మ నడిపింపుకు లోబడి ఇలా చేద్దామని నన్ను అప్పటికే ప్రసంగికుడిగా పిలుస్తున్న అనేక మంది సేవకులను తమ తమ సహవాసాలు కలిగి నాయకత్వం ఉన్న దైవజనులు అందరినీ కలిసి నేను ఎంతగానో వేడుకున్నాను. అప్పుడు వారు చెప్పిన మాట, కనీసం 100 రూపాయలు ఇవ్వకపోతే ఎవరు వస్తారు నాన్న, ప్రార్థన చేయటం కంటే వాళ్ళ ఇంట్లో చేసుకోరా, నీ దగ్గరికి వచ్చి అడగాలా ఇప్పుడు అని ఒక అన్యజనుడు తోలనట్టుగా తృణీకరించి వ్యక్తిగతంగా నన్ను ఏదన్నంటే నేను చాలా పరలోకంలో 10 మార్కులు పడ్డాయంత ఆనందంగా స్వీకరిస్తాను. నేను పెద్ద బాధపడను. అట్టయితేనే 4 మార్కులు వచ్చాయి. మనకి తెలిసి మార్కులు ఎవరు బాగుంటుకుంటాడు. సరే మంచిది, దేవుని స్తోత్రం, 4 మార్కులు పడ్డాయి అనుకుంటాను. కానీ సేవకులు ఏమన్నా 100 రూపాయలు అయితే ఎవరు పడతాడు అంటే మాట్లాడితే చాలా బాధపడ్డాను. దైవ సేవకుడు అనగానే
వాళ్ళు ఇచ్చే స్థాయిలో ఉన్నారు కాబట్టి, దీవించబడ్డారు కాబట్టి, కొంచెం ఆర్థికంగా దీనస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూలి వాళ్ళతో సమానమా? నీకున్నంత డబ్బు లేకపోవచ్చు, కానీ నిన్ను పిలిచిన దేవుడే మమ్మల్ని కూడా పిలిచాడు కదా. నీ స్థాయి లేకపోవచ్చు, కానీ మాకున్నది ఏదో మేము కూడా వదిలే సేవకు వచ్చాక. సేవకుల్లో చిన్న చిన్న ఉద్యోగాలు వదిలించడం లేరా? సేవకు వచ్చినందుకే భార్య వైపు నుంచి కలిగే ప్రతి ప్రయోజనాన్ని కోల్పోయిన సేవకులు లేరా? సేవకు వచ్చినందుకే తోబుట్టులందరూ అన్యాయం చేసి ఆస్తి ఇవ్వకపోతే పోతే పోయింది నాకు సేవగా వచ్చడం లేదా? ఎవరైనా ఎక్కడో ఒకరో ఇస్కరియోతులు అనుకున్నాడు, మిగతా 11 మంది అనడం అన్యాయం కదా. పోయిన ఒక్కడే. మళ్ళీ ఆ స్థానం కూడా అంతకంటే మెరుగ్గానే దేవుడు భర్తీ చేసుకున్నాడు. ఒక ఇస్కరియోతును పైకెత్తి సేవకులంతా ఇస్తే అనడం అన్యాయం కదా. నాకు అప్పుడు ఒక రోషం, కసి వచ్చింది. సేవకుడు అంటే 100 రూపాయలు ఇస్తే, 1000 రూపాయలు ఇస్తే రాజకీయ సభలకు జనాన్ని తరలించినట్టు వచ్చే రకం కాదు. సేవకుడు అంటే ఒక దర్శనం, ఒక భారం, గురి ఉంటుంది. డబ్బుకు ఒక్కటే పేదవాడు అయి ఉండొచ్చు, కానీ రోషానికి దేవుని కృపలో గట్టుడే అన్న కసి, అన్న మంటతో ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం దగ్గరికి వెళ్ళటం మానేసి మరొక 21 రోజులు ఉపవాసం ఉండి కేవలం 7 అయినా నెలకు ప్రార్థన చేద్దామని నాతో ఉన్న 7 ప్రారంభించాను. సౌండ్ బాగుందా? ఇందాక లేని హమ్మింగ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? సేవకుడు తిండికి, డబ్బుకి, కొలతలకి ఇది డబ్బుకి, తిండికి పరిగెత్తుకుని వస్తారు అనే పనికి మాలిన మాట తప్పని నిరూపించాలనే కసితో మన 7 ప్రార్థన చేసుకున్నాం, పెద్దవాళ్ళతో మనం చాలేము అని మోకాళ్ళ మీద పడి ఏడవటం మొదలు పెడితే ఆ 7 70 మంది అయ్యారు, 200 అయ్యారు, 300 అయ్యారు. ప్రతి నెల విజయవాడలో కూడుకునేవాళ్ళం. 3వ సోమవారం ఆ 70 మందిలో 200లో 300లో ఎక్కడో నెల్లూరు నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, కొత్తగూడెం నుంచి, ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి, ఎక్కడెక్కడి నుంచో సేవకులు వస్తూ రాజమండ్రి, కాకినాడ, అమలాపురం నుంచి వస్తూ, అయ్యా మేము ఒక 5 వచ్చాము, 10 మంది వచ్చాము, దైవజనులతో కలిసి ప్రార్థించాలన్నదే మీ భారం అయితే మీరే మా ప్రాంతానికి వస్తే కనీసం 100 మంది మోకరిస్తాము అని అంటుంటే, అంతకుముందు ఎప్పుడు అలా అన్ని చోట్లకి వెళ్ళాలనుకోలేదు. పదే ప్రతి నెల సేవకులు మా ప్రాంతానికి వస్తే 100 మంది మోకరిస్తాం కదా, దైవజనులతో కలిసి ప్రార్థించడం దర్శనం అయితే రావచ్చు కదా అంటుంటే, ఈ మెల్లిగా నా సభలు తగ్గించుకొని బైబిల్ స్కూల్స్లో పాఠాలు చెప్పడం మానేసుకొని సరే వెళదాం అని మెల్లిగా రాజమండ్రిలో, కాకినాడలో, గుంటూరులో, ఖమ్మంలో అలాగా స్టార్ట్ చేస్తూ వెళ్ళాను. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో నెలకు 52 చోట్ల, అక్కడ 50, అక్కడ 100, అక్కడ 200, అక్కడ 300, క్రమంగా 500 కొడుకులు ఎద్దులు కూడా ఉన్నాయి. ఇలా అన్నీ కలిపితే ఈ రోజున ₹1 కానుక ఇవ్వకుండా, తీసుకోకుండా, మంచి భోజనం కలదు లాంటి పనికి మళ్ళీ మాటలు కూడా లేకుండా, ఆ పదాలు చూస్తేనే పాపం వచ్చేస్తుంది. ఏంటంటే సేవకుల్ని నువ్వు ఇలాంటి తిండితో ఆకర్షించడానికి ఆ నీచమైన ఆకర్షణ ప్రయత్నాలు ఏంటి అసలు?
దైవజనుడు అంటే ఒక బిర్యానీ పెడతామంటే పరిగెత్తుకొస్తాడు. నువ్వేమనుకున్నావు అసలు సేవకుడు అంటే? నువ్వు పెద్దోడమైతే అయ్యావు కానీ మిగతా వాళ్ళందరినీ డబ్బులకి తిండికి పరిగెత్తే వాళ్ళకి చూస్తే నేను అసలు అంగీకరించను. దేనికి పెద్ద? ఈ అంటాకే పెద్ద నువ్వు. మిగతా వాళ్ళందరినీ మీరు తిండి పడేస్తే వస్తారు, డబ్బులు పడేస్తే వస్తారు, అంటాకి పెద్ద. అట్టాకి పెద్ద వద్దులే. ఆ పెద్దరికం ఎందుకండి? బిడ్డల్లాగా చేర్చుకునే పెద్దరికం కావాలి, తోబుట్టులాగా చేర్చుకునే పెద్దరికం కావాలి. నేను అక్కడ నువ్వు ఇక్కడ పెద్దరికం అయితే వద్దే వద్దు అసలు. మంచి భోజనము కలదు. ఇలాంటి పనికి మళ్ళీ మాటకి నేను వ్యతిరేకం. మంచి భోజనం ఉంటుందని సేవకు వచ్చాము మనం. నీళ్ళు దాగి పెట్టుకున్నాం లేవా సేవలో? ఈ పనికి మళ్ళీ మాటలన్నీ క్యాన్సిల్. సందా కోసం, డబ్బు కోసం బయట అదే మాటనే, విమర్శకుడు అదే మాటనే, అయ్యగారు కూడా అదే మాటనే. ఇప్పుడు అడిగొచ్చేది మనం వెళ్ళి దేవుని ప్రేమ తెలియదు మాట్లాడాలంటే భరిస్తామండి అన్నీ. అలాగే నువ్వు కూడా కష్టపడి వచ్చావు కదా ఈ స్థాయికి. నువ్వు గబుకినట్టు అంటే ఎట్ట భరిస్తావు? దావీదు అంటాడు, ఈ మాట అని నీవు బయటోడు అయితే తట్టుకుంటాను కానీ నువ్వు మావోడికి కలిసి భోజనం చేసి ఎట్ట మాట్లాడామన్నాడు దావీదు. కనుక ఒక రూపాయి కానుక లేకుండా, ఒక ఘనత లేకుండా, మంచి భోజనం అనే పనికి మళ్ళీ మాటలు లేకుండా, అసలు అవేమి మనస్సులో పెట్టుకోకుండా నాలాంటి మరికొంతమంది సేవకులతో కలిసి ప్రార్థిద్దామని పరిగెత్తుకొచ్చారు చూడు. గౌరవ వందనం చేస్తున్నాను. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. That is the range we need to maintain in these last days, to withstand in all bitter circumstances for the glory of the Lord, with a great dedication in our lives, to forsaking everything in this world for the sake of Almighty. కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఒక మాట ప్రభువు నా నోట పలికించాడు కొన్ని సంవత్సరాల క్రితం. మీకు అది జ్ఞాపకం చేస్తాను. ఈ పూట ప్రార్థన వలన ఎన్నో పొందుకున్న నీవు, ప్రార్థన వలన ఎన్నో పొందుకున్న నీవు ప్రార్థన కొరకు ఏమైనా వదులుకున్నావా? And he is a statement running here and there to touch the lives of God's people who are focusing on prayer life. ప్రార్థన జీవితం మీద దృష్టి సారిస్తున్న దైవజనులను విపరీతంగా ప్రభావితం చేసిన ఒక మాట. ఈ మాట ఇప్పుడే మీరు ఫ్రెష్గా వింటే ఆలోచించండి. ప్రార్థన వలన ఎన్నో పొందుకున్న మీరు ప్రార్థన కొరకు ఏం వదులుకున్నారంటే ఒక్కటి శూలమితి, పరమగీత కన్యక, నేను ప్రేయర్లోకి వెళ్తున్నాను, బయటకు వస్తే తప్ప ఎవడు డిస్టర్బ్ చేయకూడదని చుట్టుపక్కలతో ప్రమాణం చేయించుకొని మరి ప్రార్థన గదులకు వెళ్ళడం ఎంత గొప్ప ఆదర్శం కదా. వీళ్ళగా అయ్యజ్జను గురించి ఎన్నో దుష్ప్రచారం, ఎన్నో నిందలు, ఎన్నో చెడ్డ మాటలు ప్రచారం చేస్తున్నారు. నన్ను అడిగారు, అయ్యా ఇలాంటి మాట్లాడుతున్నారు మీకు ఏమనిపిస్తుంది అంటే, సహజమే బాధ అనిపిస్తుంది. నేను కూడా మనిషినే కదా, దుఃఖం అనిపిస్తుంది. కానీ ఒక క్షణమే ఆ దుఃఖం ఉంటుంది, వాస్తవం అర్థమై చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటిది? సాతాను గానికి ఎంత భయం కలగకపోతే ఇంతమందిలో దొరబడి, ఇంతమందిని నువ్వు ఎప్పుడు ఏదో అంటారా, నువ్వు ఏదో చేయదాని ఇంతమంది అనకాల బతిలాడుకొని వస్తున్నాడంటే అది టెన్షన్ అర్థం కాలే. యేసు రక్తం ఏంటి? మాస్టర్లందరూ మోకాల మీద పడితే నా సాగుకు వచ్చింది కదా అని కాదు అది టెన్షన్. ఆడంత బాధపడుతున్నందుకైనా మనం కొంచెమైనా ఆనందపడాలి కదా. కనుక దేవుని దూషించి చచ్చిపోమని యోగు భార్య అంటే, యోగు గారు మూర్ఖురాలా పర్లేదు, నువ్వు మంచిదాని బిడ్డ, కానీ మూర్ఖురాలాగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇది నీ వాయిస్ కాదు, నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడలే, ఇది నీ స్వరం కాదు, ఇది ఆడిది. వద్దు, ఆడి తరపున నువ్వు మాట్లాడొద్దు. గద్దించాడు, ఆమె సరిచేయబడింది. కనుక యావదాస్తి పోయినా, దాసదాసీలు పోయినా, పిల్లలు పోయినా,
ఆమె గద్దింపును స్వీకరించింది కనుక రెండింతల ఆశీర్వాదములు ఆమె యోగుకి తోడుగా నిలబడగలిగింది. మళ్ళీ ఆ రోజు తాము వెళ్ళిపోవాలనుకుంది, ఆ గద్దింపు ఆమె సెట్ చేసింది. ఆ ముందు కృపలో సరి చేసుకుని స్వీకరించింది కాబట్టి ఎలా ఇంకా మళ్ళీ మాట్లాడడం అనుకొని వెళ్ళిపోయి ఉంటే ఆ రెండింతల ఆశీర్వాదంలో తాను ఉండేది కాదు. యోగుకు దేవుడు మరలా కుమారులను ఇచ్చాడు. వేరొక భార్య కాదు కదా, ఆమె సరి చేయబడింది, దిద్దుకున్నది. ఎవరైనా నువ్వు నేను అందరం కూడా ఒక క్షణంలో బాధ కలిగి బలహీన పడవచ్చు, ఏదో అనిపించవచ్చు. కానీ ఒక గద్దింపును మనం యాక్సెప్ట్ చేయగలిగితే మళ్ళీ సెట్ అవుతాం. రాబోతున్న రెండింతల ఆశీర్వాదానికి పాత్రలు అవుతాం. అయ్యప్ప విజ్ఞాపనం అంటే వ్యక్తి పూజని, అయ్యప్ప విజ్ఞాపనం వచ్చేమంటే డబ్బు కోసం మాట్లాడుతున్న వారి తాపత్రయం అంతా ఏంటి? జపన్యాన్ని చెడ్డ చేయాలి. ఇప్పుడు జపన్యాన్ని చెడ్డ చేస్తే నీకేం లాభం? పుట్టిదే అదొక తృప్తి, ఏముండదు. ఆయనకి ఏమైనా వస్తా 1 లక్ష రూపాయలు కొన్ని నా సంఘం అంతా పోయి ఆయన సంఘంలో కూర్చుంటారు అన్నట్టు చెడ్డ చేస్తూ. కనుక ఏ ప్రయోజనము లేని దుష్ప్రచారము ద్వారా సాతానును సంతోషపరచగలుగుతున్నారు తప్ప మరేమీ జరగటం లేదు. అయినను ఐగుప్తులో ఫరో ఇశ్రాయేలును బాధించిన కొలది వారు ప్రబలిరి అని వాక్యంలో ఉంది. కనుక 1500 మంది అయ్యప్ప సేవకులు ఉన్నప్పుడు 2019లో ఈ దుష్ప్రచార దాడులు ఆరంభమయ్యాయి. ఈ దాడుల సుడిగుండములో, నిందలు, అవమానాల్లో, ఘోరమైన దుఃఖంలో చిత్త కొట్టేసిన ఈ పరిస్థితులలో 4000 మంది అయ్యప్ప సేవకులయ్యారు. అలాగే రాకపోతే ఓడను కొట్టకపోతే ఎవరు తీసుకెళ్ళి ఓడను కొండ మీద పెడతారు సార్? ఎవరి వల్ల అవుతుందా? ఆ ఎవడను ఓడను మోయగలదా? ఏ క్రేన్లు తీసుకెళ్ళగలుగుతాయా? అలాగే రాకపోతే కొట్టకపోతే ఓడ అలా రతుకుండ మీదకి వెళ్తాం. నిందే లేకపోతే రెట్టింపు ఘనత వచ్చే ఛాన్స్ లేదు. అది మీకైనా నాకైనా ఐఎఫ్జేకైనా బైబిల్లో ఉన్న ఫార్ములా అది. ఐఎఫ్జే అంటే ఐ యామ్ ఫర్ జీసస్, నేను యేసు కొరకే అని తెలుగులో. నేను సంస్థ కొరకు కాదు, నేను వ్యక్తి కొరకు కాదు, నేను నా కోసం కాదు, నేను డినామినేషన్ కోసం కాదు, నేను డబ్బు కోసం కాదు, కనీసం తిండి కోసం కాదు, నేను నా యేసు కొరకే అనే ఉద్యమ పులికేక ఐఎఫ్జే అంటే. ఇది సంఘం కాదు, డినామినేషన్ కాదు, పాస్టర్స్ ఫెలోషిప్ కాదు, ఇంకొక రాజకీయ విభాగం కాదు. ఈ రోజున 4000 మంది సేవకులు నాతో కలిసి ఏకీపించి మోకరిస్తున్నారంటే కారణం జపన్య తన పేరు మీద కానీ అయ్యప్ప పేరు మీద కానీ ఎక్కడ పెడితే అక్కడ బ్యాంక్ సంఘాలు పెట్టడమే ధైర్యమే కదా. మన సంఘాల్లో వాళ్ళని దాన్ని మళ్లించడమే ధైర్యమే కదా. అన్నొస్తే మన పిల్లగాళ్ళు మెల్లిగా దైవత అవుతారేమో అని భయం ఉంటే ఇన్ని వేల మంది ఎక్కడ మోకరిస్తారు. అన్నొస్తే 4 సంఘానికి యాడ్ అవుతారు, దొంగ పని చేయుడు అనే సాక్ష్యం దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ఆరంభంలో దూరంగా నిలబడి చూసిన వాళ్ళందరూ ఇప్పుడు దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంటున్నారు. ఎందుకంటే నేను కొత్తగా రోడ్డు ఎక్కిన మనిషిని కాదు. ఇవన్నీ 31 సంవత్సరాలు పూర్తయిన నేను సేవకు వచ్చి ప్రారంభ ప్రార్థన నుంచి ఆశీర్వాద ప్రార్థన దాకా సంవత్సరాల కొద్ది మొక్కల మీద నిలబడ్డ నాకు గత కొన్ని సంవత్సరాలుగా తరచుగా పాదాలకి ఏదో ఒక సమస్య, గత 20 ఏళ్ళుగా డయాబెటీస్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రతిసారి కాళ్ళకి ఏదో ఒక భయంకరమైన ఇబ్బంది రావడం, ఏదో ఒక పాదం. ఈ శుక్రవారం కనుక ముందు శుక్రవారం ఇవాళ కరెక్ట్గా 12 రోజులు నిండాయి. నాకు ఎడమ పాదంలో చిన్న సర్జరీ చేసి నాకు తెలియకుండానే జ్వరపడి అందులో 6 మాసాలుగా ఉండిపోయిన ఇనుప మేకులు బయటికి తీసి అసలు ఎట్లా బ్రతికారు ఇంతకాలం అని డాక్టర్లు ఆశ్చర్యపోయి కొంతకాలం రెస్ట్ తీసుకో, బయటికి తిరగొద్దని చెప్తే కూడా
ఏనాడో 6 మాసాలు 8 మాసాలు సంవత్సరం ముందు ఇచ్చిన డేట్లు, అయ్యా నాకు కొంచెం కాలు నొప్పిగా ఉందన్న మాటతో ఎట్లా మానేను? దైవజనులు చాలా కష్టపడుతున్నారు, ప్రయాసపడతారు, ఎట్లకంటే వెళ్ళి కూర్చునైనా మాట్లాడదాం అనే పరిస్థితితో ఓపిక లేకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, కూలబడి మాట్లాడినా దైవజనులు అంగీకరిస్తున్నారు కనుక ఈ మాత్రమైన తిరగలిగే పరిస్థితి. పిల్లరా, ఐఎంజే సంఘాలు స్థాపించడానికి లేదు, డినామినేషన్గా లేదు, ఏదో ఒక మత శాఖతో లేదు, పాస్టర్స్ ఫెలోషిప్కి ప్రత్యామ్నాయంగా పెట్టింది కాదు. వచ్చిన సేవకులే ఆత్మీయ నాయకత్వం ఉండాలని కోరుకునే స్థితి కాదు. ఎవరి సంఘాలు వారి, ఎవరి దర్శనం వారిది, ఎవరి సేవ వారిది, ఎవరి ఆత్మీయ నాయకత్వాల కింద వాళ్ళ నమ్మకం ఉండి వారికి అక్కడే కానుకలు ఎంచుకోవాలి. ఇక్కడ కానుకలు ఇవ్వం, తీసుకో. చేసేదల్లా మన కుటుంబాలు, మన సంఘాలు, మన పరిస్థితులు కాసేపు పక్కన పెట్టి 3 గంటలు అందరం ఒక్క మనసుతో దేశం కొరకు ప్రార్థన. పరిస్థితులు మారిపోతున్నాయి. మేము ఇక్కడ పెట్టాము, అనేక జిల్లాలు ఇంట్లో పెళ్లికి కార్డులు పట్టుకుని తిరిగినట్టు తిరిగారు పాస్టర్ గారు. అనేక జిల్లాలు తిరిగి అయ్యా రండి కలిసి ప్రార్థన చేద్దామని. వారి భారం చూసినప్పుడు నా కాలు నొప్పులు మర్చిపోయాయి. రాలేని పరిస్థితి. సంఘమంతా కూడా ఎందుకు ఎట్లా తిరుగుతాం? డాక్టర్లు కోపడుతున్నారు, ఎందుకంత ముండిగా తిరగాల? ఇన్ని వేల మంది దైవజనులు ఉన్నారు కదా, ఎవరో ఒకరు మాట్లాడతారు. ఎవరు మాట్లాడని కాదు కదా. నేను కూడా మా తోటి దైవజనులతో కలిసి ప్రార్థన చేయాలని ఒక ఆశ. సంతోషంగా సేవకు పంపించే సంఘం ఇప్పుడు దుఃఖపడతా పంపుతా ఉంది. మీరు వింటలేదు పాస్టర్ గారు, మీకు మంచిది కాదు, మీరు పోవద్దు. కనుక ఆరోగ్య పరిస్థితులు బట్టి కొంచెం కష్టమవుతుంది, కానీ మనసుకి అయితే ఇష్టమే. కనుక మీరే మా దగ్గరికి రావాలి అని ఏం లేదు. మీ ప్రాంతంలో, మీ జిల్లాలో, మీ సంఘాల్లో ఇలాంటి ఐఎంజే విజ్ఞాపనోద్యమాన్ని మీరు నిర్వహించాలి అనుకుంటే దీనికి ఎవరికి పర్మిషన్ అక్కర్లేదు. మీ ఇంటి మీద ఎవరు నాయకులు లేరు. నేనే రావాలి. ఈ దైవజనులు ఎవరైనా వచ్చి నడిపించి కాసిన మాటలు చెప్పి బలపరుస్తారు. ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని నడిపించాలిగా మీకు ఉన్నారు. కానీ ఇలా ఐఎంజే నడిపించే దైవజనులు అందరూ అన్ని చోట్ల ఉన్నారు. క్రికెట్లో 11 మంది నిలబడి గ్రూప్ ఫోటో తీసుకుంటే అందులో ఎవరు సెంచరీ కొడతారో మీకు తెలియదు. గ్రౌండ్లోకి వెళ్ళాక తెలుస్తుంది ఒక్కొక్కరి సత్తా ఏంటో. అట్లాంటి వాళ్ళే ఉన్నారు అందరూ. ఐఎంజే నిర్వహిస్తున్న వారు, నడిపిస్తున్న దైవజనులు మన మధ్యలో ఉన్నారు, మీ మధ్యలో ఉన్నారు. అందుచేత నెలకి 52 జరుగుతున్నాయంటే నేను మా 20 చోట్లకి వెళ్తాను. మిగతా నీ దైవజనులు నడిపితే వాళ్ళే వెళ్ళి నిర్వహిస్తున్నారు. కనుక ఎవరో ఒకరు దైవజనులు వస్తారు. మీ ప్రాంతాల్లో మీరు బలపడి కొంచెం ఈ అంశాలు, ఈ ప్రార్థన క్రమాలు నడిపింపు మీకు అలవాటు చేసి మీ ప్రాంతాల్లో మీరే నిర్వహించుకున్నట్లుగా ప్రోత్సహించి మీ చేతులకి అప్పగించడానికి ఇష్టపడే మనసుతోనే దైవజనులు అందరూ ఉన్నారు. కనుక నేను వచ్చినా, వీళ్ళెవరు వచ్చినా మీ నెత్తి మీద కూర్చోడానికి ఎవరు రారు, మీ ప్రక్కన మోకరించడానికి. కనుక ఐఎంజే పేరు మీద ఎప్పుడు ఎక్కడ ఏ కానుకలు స్వీకరించబడవు. మీరు బలవంతంగా ఛార్జీలు ఉంచండి అంటే కూడా అంతే బలవంతంగా ధృవీకరించి వస్తారు. నేను కాదు, మా వాళ్ళు ఎవరైనా అంతే. ఆ డౌట్ ఏం లేదు. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఎందుకంటే దేశంలో మహారక్షణ కొరకు కలిసి మోకరించి ప్రార్థించాలన్నది దేవుడు మాకు ఇచ్చిన దర్శనం. అయితే ₹1 ఛార్జీ ఆశించకుండా మీరు అందరూ వచ్చినప్పుడు నేను ఎట్లా తీసుకుంటాను ఛార్జీ? తప్పు కదా. ₹1 ఛార్జీ ఆశించకుండా మీరు వస్తే మరి ఛార్జీలు ఇస్తే నేను రావడం ఏంటి? తప్పు కదా, చాలా తప్పు. కనుక ఆ వ్యవహారం ఇప్పటికీ రాదు.
మీరందరూ భోజనం చేస్తారు కనుక నేను కూడా భోజనం చేస్తాను. అంతవరకే అయ్యేది. దాన్ని కూడా పెద్ద పిండి విందులాగా చేయాలని చూడొద్దు. దైవజనులకు అదే నేను అన్నం పెట్టి చెప్తున్నాను. మీరు అడావుడు చేయబాకండి. చేస్తే ఇంకొకరు అయ్యప్ప పెడితే ఇలాగే పెట్టాలేమో అనుకొని కొంచెం ఆర్థికంగా చితికిన వాళ్ళు, దేని స్థితిలో వాళ్ళు భయపడి వద్దులేండి బాబు అన్న పరిస్థితి వస్తుంది. ఏదో సాధారణమైన ఆహారమే పెడితే ఆ రోజుల్లో ఏలూరులో మా తాతయ్య గారు ఏర్పాటు చేసినటువంటి ఐపీసీ మహాసభలైనా, వరుసగా ఐపీసీ సభలు అంటే ఏలూరు శాస్త్రి గారు కదండి, అంతర్వేదిపాలెంలో పరంజ్యోతయ్య గారు ఏర్పాటు చేసే సభలైనా ఇది చూస్తే అన్నము సాంబారు ఉంటుంది అంతే. లక్షల మంది ఆ సాంబారు కొరకు లైన్ కట్టాల్సింది. ఎక్కడ మీ హైదరాబాద్లో హెబ్రోన్లో మత్స్య గారు పెట్టిన సిస్టమ్ కూడా 100 కూరలే ఉండవు. రక్తం విరిచి ఐఏఎస్ ఐపీఎస్ లైన్లో నిలబడి వెయిట్ చేసి తిని వెళ్ళాల్సిందే. కానీ మీరు ప్రేమ విందులను పెండ్లి విందులుగా మార్చుతున్నారు. అయ్యారులందరికీ దండం పెట్టి చెప్తున్నారు, దయచేసి తగ్గించండి. ఏ సేవకుడైనా నేను కూడా అయ్యప్ప పెట్టుకోగలను అనిపించాలా? మీరు బెదరగొట్టుతారు ఏంటంటే కనుక ఇటున్న ఏ దైవజనులు ఎవరిని మీరు సంప్రదించారు? మీ మధ్యలో ఉన్న సేవకులు ఎవరిని అడిగినా ఈ సమాచారం అనేది వివరంగా తెలుపగలరు. ప్రసాదరాజు గారి ఆహ్వానం మేరకు వచ్చారు కనుక వారిని అడగనుకొని వారు కూడా మీకు వివరంగా చెప్తారు. ఇది మొదటిసారిగా మీరు అయ్యప్పకి వచ్చారు కనుక ఈ 4 మాటలు మీకు పరిచయం చేసుకున్నాము. నాకున్న భయంకరమైన అనారోగ్యాన్ని బట్టి, నడవడానికి కూడా లేని పరిస్థితులను బట్టి కింద కూర్చోలేని స్థితిలో ఈ విధంగా ఉన్నాను, మన్నించండి. ప్రభు నాకు మునుపటి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థించండి. అదే వస్తే అంతకన్నా సంతోషంగా ఉంటుంది, అంతకన్నా ఆనందం. దేవునికి స్తోత్రం. కొండలు ఎక్కాం, గుట్టలు ఎక్కాం, కాలినడకి తిరిగాం, దండయాత్రలు చేసాం, సైకిల్ మీద తిరిగాం, లారీలు ఎక్కాం, బస్సులు ఎక్కాం, జనరల్ కంపార్ట్మెంట్లో సంవత్సరాల కొద్ది తిరిగాం. జంగారెడ్డి నుంచి రాజమండ్రి రావడానికి లారీకి 10 రూపాయలు, 10 రూపాయలు కూడా 5 రూపాయలు ఉంటే లారీ అన్న 5 రూపాయలు 5 రూపాయలు అన్న పైకి ఎక్కుతాను అన్న. సరే క్యాబిన్లో కూర్చుంటానికి 10 లేక క్యాబిన్ మీద కూర్చుంటే అప్పట్లో ఎలా ఉండేది ఆ రోడ్లు? గోపాలపురం, దేవరపల్లి రోడ్లు కొవ్వూరు దిగేపటికి ఎర్రగా అయిపోయేవాడు మనిషిని ధూళేసి. కొవ్వూరు గోష్పాదాల దగ్గర దిగి ఆ గోదావరిలో స్నానం చేసి ఆ బట్టలన్నీ ఉతుక్కొని బాగా పిండి తులిపి వేరే కవర్లో పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని 2 రూపాయలు లాంచ్కి రాజమండ్రి వెళ్ళిపోయి నడుచుకుంటూ సబ్కి వెళ్ళిపోయేవాడు. ఫ్రెష్గా అప్పుడే లాడ్జ్లో దిగి తయారై వచ్చినట్టుగా ఉండేది. ఎక్కడో ప్రసంగికుడు మంచి లాడ్జ్లో దిగి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అనుకునేవాడు. అప్పుడు నాకు ఇప్పుడు మీకు తెలిసిందా ఇది 5 రూపాయలు జీవితం అని ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేశాలకు ప్రభు తీసుకెళ్ళారు. ద బెస్ట్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేశాను. 5 స్టార్ కాదు 7 స్టార్ హోటల్స్లో ఉన్నాను. ప్రభు అన్ని ప్రాంతాలు తీసుకెళ్ళారు. అయినా ఇప్పటికీ కింద కూర్చొని ప్రార్థన చేసుకోవడం తప్ప మంచం మీద ప్రార్థన అలవాటు అవ్వలేదు. ఆ స్థితి రాకుందే ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ. మంచం మీద పడుకొని ప్రార్థన చేసే పరిస్థితి దాకా ఉంచుతులే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. వీటికి మించి దైవజనుడు ఈ కడవరి కాలపు పరిస్థితులను గమనించుకోకుండా ఇంకా వ్యక్తిగతంగా ఇంకా చిన్నగా ఆలోచిస్తూ తక్కువ పరిధిలోనే ఆలోచిస్తూ సేవను బాగా అర్థం చేసుకోకుండా తోటి సేవకులను సహోదరులుగా కాక ప్రత్యర్థులుగా విరోధులుగా చూస్తూ చాలా నష్టం కలుగజేసుకుంటున్న పరిస్థితులు చూస్తే దుఃఖం ఆగటం లేదు.
ఒక మహావృక్షాన్ని ఒక గొడ్డలు ఎందంట చూసావా, కాసేపట్లో నరికేసి నేల మీద పడేసాను అని ఒక గొడ్డలి, ఇంత గొడ్డలి ఒక మహావృక్షాన్ని 100 సంవత్సరాలు ఎన్ను ఒక్క పూటలో నేలకు నరికి పారేసే చూసావా. అది ఇనుప గొడ్డలి చెట్టును హేళన చేస్తే చెట్టు అందంట, నా కర్ర నీలో జొరబడకపోతే నువ్వు నన్ను నరకలేవుగా. గొడ్డలికి ఊతమిస్తున్న కర్ర గురించే దుఃఖం. మన కర్ర పోయి గొడ్డల్లో జొరబడకపోతే ఏ గొడ్డలికి శక్తి చాలదండి. గొడ్డలికి ఎందుకు ఊతమిస్తున్నావు? నువ్వు లేకపోతే గొడ్డలు ఏం చేయగలవు? వట్టిగా అట్లా ఉంటుంది, అంటే ఒక అలంకార వస్తువుగా మారిపోతుంది. శత్రువుకు సహకరిస్తున్న మన సహోదరుల యొక్క అమాయకత్వం, బుద్ధిహీనత, అజ్ఞానం వేళ్లతో సహా వెల్లగించబడి వారికి సత్యబద్ధమై ఎవరి పక్షము ఉండాలో, ఎవరి తరపున పోరాడాలో, ఎవరితో యుద్ధం చేయాలో అర్థం కావాలని మేము రేయింబవలు కన్నీరు గారుస్తున్నాం. మా సంఘంలోనే మొన్న జరిగింది. ఒకరు బిల్డింగ్ని హోటల్కి లీజ్కి ఇచ్చారు, ఇంకొకరు తీసుకున్నారు. లీజుకి ఇచ్చిన వల్ల వేరే అన్ని జన్లు ఒక లీజుకి తీసుకుని హోటల్ పెట్టుకున్నారు. వీళ్ళు బిజినెస్లో లాస్ అయ్యి మేము నడపలేమని వెకేట్ చేసేస్తుంటే ఇంకొకరు వచ్చి అలా మేము నడుపుకుంటామన్నా ఆ డీల్ అది అలాగే కంటిన్యూ చేసి ఆ రెంట్ మేము చేసుకుంటామంటే ఇచ్చారు. వీళ్ళు కొంచెంగా ప్రబలుతున్నారు, వీళ్ళకి మళ్ళీ ఆశ కలిగింది, మేమే చేసుకుంటాం. అదేంటన్నా, మీకు 2 లక్షలు ఇచ్చాం కదా, మేము కష్టపడి మైనస్లోకి వెళ్ళిందని ఇక్కడ దాకా తెచ్చుకున్నాం కదా, అది నా పేరు ఉంది, నాది అనే కాడిస్తే ఖచ్చితంగా అలా అనడం తప్పే. మొదటోడు చేసింది మోసమే, రెండో వాడు ఈ మోసాన్ని భరించలేక ఓనర్ దగ్గరికి వెళ్ళి అసలు ముచ్చటంతా చెప్తే ఆ ఓనరు రెండో వాడు ఏకమై ఫస్ట్ వాడి మీద కేసు పెట్టారు. నేను వాళ్ళిద్దరిని పిలిపించారు. ఏం జరుగుతుంటే, అయ్యా ఇది న్యాయం అంటే ఖచ్చితంగా తప్పే. మరి అందుకే నేను ఇట్లా కేసు పెట్టానంటే, కేసు ఎవరితో కలిసి పెట్టాను? అలానే ఆయన ఎవరు? నీ సహోదరుడా? కాదు. ఇతనెవరు? నా సహోదరుడు. వేరొకరితో కలిసి సహోదరు మీద కేసు పెట్టడం కరెక్టేనా అంటే కాదు. ఎందుకు చేసామంటే కోపం వచ్చింది. వాడికి ఏమో ఆశ పుట్టి తప్పు చేశాడు, నీకు కోపం వచ్చి తప్పు చేశాడు, ఇద్దరూ తప్పేగా. మరి మీరు చెప్పండి పరిష్కారం అంటే, కేసు విత్డ్రా చేసుకొని మీ ఇద్దరు కలిసి రండి, అప్పుడు మాట్లాడతానంటే. చాలా దూరం వెళ్ళిపోయిందంటే దేవుడు కూడా చాలా దూరం వెళ్ళగలడు, పిచ్చేషన్ అయిపోకండి అని గట్టిగా కోపడితే వెళ్ళి విత్డ్రా చేసుకుని నేను ఆదివారం ఇద్దరు సమాధానం కూడా వస్తే కూర్చొని లెక్కలు డొక్కలను రాయించి ఎవరికి అంత న్యాయం చెప్పి చేసి వచ్చారు. దేవుని నేనేమంటున్నానంటే, మనము గొడ్డలికి కర్రగా మారకూడదు. వద్దు, అట్లాంటి పనులు చేయద్దు. చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయి దాకా ఈ మాట యొక్క లోతు మీరు అర్థం చేసుకోండి. ఇంతకన్నా వివరంగా నేను చెప్పలేను. ఇలాంటి పరిస్థితులలో కాసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మరి అయినా సరే దేవుని వాక్యాన్ని కాసేపు ధ్యానం చేద్దామా? కలిసి ప్రార్థించే అయ్యప్ప దర్శనం ముఖ్యం, అది పంచుకున్నారు. ఇక చాలు, ప్రార్థించి భోజనం చేద్దామంటారా? మీరు చెప్పండి, పర్వాలేదు. మొహమాటానికి వద్దు, దైవజనులు కదా, మొహమాటంగానే మాట్లాడండి. అయ్యప్ప దర్శనాన్ని పంచుకోవడమే కీలకం కదా. కలిసి ప్రార్థన చేయడం ముఖ్యం కదా. అది జరిగింది కనుక భోజన సమయం కూడా అయ్యింది కనుక ముగిద్దామా? ఈ పూటకి కాసింత ఆలస్యమైనా పర్వాలేదా? ఎందుకంటే ఇది భోజనం సమయమే. నేను రాగానే అడిగాను,
పాస్టర్ గారిని అడిగితే పొట్లన్నీ అయిపోయినాయి అయ్యా అన్నారు. మరి అక్కడ కూరగాయలు కోస్తున్నట్టు నాకు కనపడింది సీసీ కెమెరా. ఇదేంటంటే ఇది రాత్రి కాలానికి ఏర్పడి ఇప్పుడైతే మొత్తం రెడీ అన్నారు. మరి అంతా సంసిద్ధం కనుక వదిలిపెట్టడం న్యాయం. కానీ మీ మాట చొప్పున ఆయనను నీ మాట చొప్పున మనం ఏదైనా మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీకి సెహ్వాగ్కి లైఫ్ ఇచ్చాక మ్యాచ్ వెళ్ళిపోతున్నారు మీ ఇష్టం. మిమ్మల్ని అడిగి నేను వెళ్తున్నా. మరి ఆ తర్వాత మరి నా వైపు చూస్తే నాకు భయం వేసి కళ్ళు మూసుకుంటా కానీ చెప్పే తీసిపెట్టాను. కాసేపు మాట్లాడుకుందామంటే దేవుని వాక్యం ఒక శక్తివంతమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనాన్ని చదివి దేవుని వాక్య ధ్యానం ఆరంభిద్దాం. అక్కడ ఎందుకు ఆగారో నాకు తెలియదు. దేవుడి వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. వీడియో రికార్డ్ చేస్తున్నారు, యూట్యూబ్ లో లభ్యమవుతుంది కనుక రాసుకునే తిప్పలు పెట్టుకోకండి. చక్కగా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరలా చూడవచ్చు కనుక హాయిగా మీరంతమంది కూర్చున్న ఆయన 10 నిలబడి కూర్చొని తిప్పలన్నీ మీకోసమే. కాబట్టి మీరు హాయిగా మంచి నా ముఖం చూస్తూ ఉండి గురుముఖస్య విద్యా లభ్యత అంటారు కదా, చూస్తూ వింటే ఏమైనా సరుకు లోపలికి పోతుంది. కుళాయి కింద ఉన్న పాత్ర తిరిగేసి ఉంటే పని అవ్వదు. అందరం ఒక స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జనంతో మందిరం కలకలాడుతుంది, స్తోత్రాలు మాత్రం వెలవెలబోతున్నాయి. ఇంత జనానికి ఈ స్తోత్రం ఏమన్నా అసలు బాగుందా? దద్దరిల్లిపోవాలని స్తోత్రం చెప్తే సార్ మీకు కూడా స్తోత్రం చెప్పడానికి కొంత ప్రోత్సాహం అవసరమా సార్? ఇది అన్యాయం కదా సార్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని సమాజ మందిరములకు లాక్కు వెళ్ళి మిమ్మల్ని చంపి మేము దేవుని సేవ చేయుచున్నాము అనుకున్న కాలం వచ్చును. స్వయంగా ప్రభువు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తన సేవకులకు చెప్పిన మాట ఇది. మీరు సత్యములకు స్తంభముగా ఉన్నందుకు సత్యం. యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట ఇది. నిర్దాక్షిణ్యంగా మనిషిని పట్టుకొని చంపేసి మేము దేవునికి సేవ చేసామని భావించే ఒక భయంకరమైన కాలం వస్తుందని ప్రభు చెప్పారు. అక్షరాల అది నెరవేరుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు ఏది దేవుని సేవ అండి? దేవుని సేవ అంటే ఏంటండి? దేవుని పేరు మీద, మతం పేరు మీద ఒక మనిషిని చంపేసుకోవడమా? సాటి మానవుణ్ణి, తోటి మానవుణ్ణి అపరిమితమైన ద్వేషంతో నరికేసుకోవడమా? చంపేసుకునేంత కోపం, ద్వేషం దేవుని సేవ అనిపించుకుంటుందా? ఏంటి దేవుని సేవ అంటే? ఈరోజు దేవుని సేవ అంటే ఏదో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ మాట ఎవరైనా మాట్లాడితే ఏదో బాధలోనో, దుఃఖంలోనో, ఆవేశంలోనో చెప్పారులే అని లైట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ మాట చెప్పింది సాక్షాత్తు మన ప్రభువు యేసుక్రీస్తు వారు. ఉద్రేకంలో, ఆవేశంలో మాట్లాడతారు అందైనా. ఆయన మాట్లాడితే ఏ మాట మాట్లాడిన ప్రతి మాట కూడా మట్టి మోసలో 7 సార్లు కడిగి ఊదిన వెండి ఎంత పవిత్రమని దేవుడు వాక్యం. ఒక్కసారి దేవుడు మాట్లాడితే వెండిని మట్టి మోసలో కరిగించి ఊది, కరిగించి ఊది, కరిగించి ఊది, కరిగించి ఊది 7 సార్లు అట్లా కరిగించి పైకి వెళ్ళిన ఆ ఉనికిని ఊదేస్తే
7 సార్లు తర్వాత ఎంత నిర్మలంగా, పర్ఫెక్ట్ గా, శుద్ధిగా ఉంటుందో ఒక్కసారి యేసు మాట్లాడినంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాంటి కుటుంబం వేయబడిన వెండి లాంటి మాట, శుద్ధీకరించబడ్డ మాట, 7 సార్లు పరీక్షించి మరీ మాట్లాడిన మాట. ఏంటా మాట? చంపిన ప్రతి వాడు నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే పరిస్థితి వస్తుంది. ఇలా ఈనాటి సమాజంలో మనమున్న భారతదేశమనో, అమెరికానో, ఇంగ్లాండ్, ఆఫ్రికానో కాదు, మనుషులు ఎవరైనా ఒకటే కదా. టిఎల్ ఆస్వాల్ అనే దైవజనుడు హైదరాబాద్ కూడా వచ్చారు. ఈ మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళారు. 80-90 ఏళ్ల వయసు వరకు గొప్ప సేవ చేశారు. సుమారు 80 దేశాల వారు వాడబడ్డారు. ఒకసారి హైదరాబాద్ లో వారు సభలు నిర్వహిస్తే నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో 80s లో 2-3 దినాల్లో ప్రజలు స్వస్థత పొంది వారి చేతి కర్రలు వదిలిపెట్టి వెళ్ళిపోతే, సభల అనంతరం మున్సిపాలిటీ వారు ఆ కర్రలని సేకరిస్తే 2 లారీల కర్రలు వచ్చాయి. అంతగా దైవజనుడు వాడబడ్డాడు. ఆయన ఒక గ్రంథం ఆయన రాశారంటే, మీకు ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దేవుడికి మతాలు ఉంటాయా అండి? దేవుడికి కులాలు ఉంటాయా అండి? మరి దేవుని పేరు జరుగుతున్న వ్యవహారానికి కూడా మతం ఎందుకు ఉండదు, కులం ఎందుకు ఉండదు? ఆయనకి సంబంధం లేని వ్యవహారం కదా ఇదంతా. ఆయన పేరు మీద మనం చేయడమే కదా. యేసుక్రీస్తు ప్రభువును తీవ్రంగా వ్యతిరేకించింది మతాన్ని. యూదులు తట్టుకోలేకపోయిన మరొక కారణం సమరయులతో కలిసి భోంచేయడానికి. కుల వ్యవస్థను తీవ్రంగా ఆక్షేపించారు. యూదుల మతాచారమును మీరుటయే కాక అలాగూ చేయాలని జనులకు బోధిస్తున్నాడు. ఒక మతాచారంలో మీరాడా? లేదు లేదు, ఇంకేం చేశాడు? సమరయులతో కలిసి భోజనం చేస్తాడు. వాళ్ళు వెళ్ళి నీళ్ళు తాగమంటాడు. సమరుడు వచ్చి కాలు పట్టుకుంటారు, ఏమంటారు? ఇటు మతాచారాలు పట్టించుకోవట్లేదు, ఇటు కుల వెలిని అంగీకరించడం లేదు. కట్టుకోలేకపోయింది. అప్పటికి ఇప్పటికీ సమస్య అదే. మతం పేరు మీద, కులం పేరు మీద సమాజం విడిపోవడమే వినాశనానికి కారణమవుతుంది. ఇప్పటికైనా మనందరం అర్థం చేసుకొని, దేవుడు అంటేనే ప్రేమ, ప్రేమ అనేది ఉంటే మతం పేరు మీద, కులం పేరు మీద మనమే ముక్కలం అయిపోయి, మతం పేరు మీద ముక్కలు అవడం అంటే డినామినేషన్లు, కులం పేరు మీద ముక్కలు అవడం ఏంటి? 100 రకాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి రకరకాల గ్రూపులో. ప్రతి పెళ్లిలో ప్రమాణాలు చేపిస్తున్నప్పుడు నేను కులాన్ని పట్టించుకోను, డబ్బును పట్టించుకోను అనే ప్రమాణం కూడా పెళ్లి ప్రసంగాల్లో ప్రమాణాలు పెడితే సగం దరిద్రం వదిలిపోయింది. ఎందుకో మరి ఎక్కువ మంది అంగీకరిస్తారు. ఈ పూట అసలు దేవుని సేవ అంటే ఏంటో సేవకులైన మీతో కాస్తంత పంచుకోవాలని ఎంతో ఆశపడతారు. అరే చంపి కూడా ఇది కూడా దేవుని సేవ అనుకుంటే గెటసారి బతికేది భూమి మీద. మతం పేరు మీద పనిచేస్తే, మత విద్వేషాలు రెచ్చగొడితే, మతమే ప్రామాణికం అనుకుంటే, మత సంబంధమైన ప్రచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటే వారు క్రైస్తవులైనా దైవజనులైనా తప్పే. దయచేసిన మాటలు మళ్ళీ చెప్తున్నాను. మతమే ప్రామాణికంగా చూస్తే, ఆచారాలే ఆలంబనగా చేసుకుంటే
మత విద్వేషాలు రెచ్చగొడితే, మతం పేరు మీద హరణాన్ని, దూషణను కొనసాగిస్తే అది క్రైస్తవులు చేసిన, ప్రఖ్యాత దైవజనులు చేసిన తప్పే. బైబిల్లో ఆరంభం ఉన్న విధానం మతం 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 అనేది తప్పు. ఆచారాలు మతానికి ఉంటాయి, దేవునికి ఉండవు. మీకు మాట చెప్పనా, క్రైస్తవులు ఎవరూ మతాన్ని అంగీకరించరండి, మార్గం అనే చెబుతామండి అనేది సులువుగా చెప్తారు. మరి క్రైస్తవులు ఎవరు ఏ ఆచారాలు పాటించరని చెప్పారండి. అసలు ఈ సీజన్ ఆచారాలు సీజన్ అయి కూర్చుంటే కాదంటారన్నమా తప్ప. ఈ ఆచారాల గొప్పటి ఇంకో 17-18 రోజులు ఉంటుంది. ఆ తర్వాత అందులోంచి బయటకు వస్తారు. ఒరే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే క్రైస్తవ్యంలో సమాధి కూడా పండగ చేస్తుంటే సమాధిని భద్రముగా అనే కాన్సెప్ట్ వరకు ఎందుకు? ఒక భక్తుడు దేవుని బిడ్డ ప్రభువునందు నిద్రించి అతని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఇంతకాలం భూమి మీద ఇన్ని రకాల సేవలకు వాడబడిన ఆ శరీరాన్ని కూడా మనం గౌరవిస్తాం. కారణం దానికి విత్తనం అని దేవుడు చెప్పాడు కనుక, దాన్ని విత్తండి అని చెప్పాడు కనుక. ఇది ప్రకృతి సంబంధమైన విత్తనంగా విత్తితే ఆత్మ సంబంధమైన రేపొద్దున లేచుద్దని దేవుడు చెప్పాడు కనుక, ఒక రైతు భక్తితో ప్రేమతో విత్తనం విత్తినట్టే మనం శరీరం విత్తుతాం భూమిలో. ఒక విత్తనం వేసిన తర్వాత మొలకొచ్చే రోజు వరకు విత్తనాన్ని కాపాడుకుంటాడా? కాపాడుకోడు రైతు అనేవాడు. అలాగనే ప్రభువుని ముందు పూర్వమితే నిమిషంలో పాటుగా లేకపోతే మహిమ పునరుద్ధానాల కోసం ఈ విత్తనాన్ని కాపాడే పద్ధతి పేరే సమాధి చేయటం. అంతకుమించి పండుగ ఏంటంటే దానికి ఇంకా పండుగ ఏంటబ్బాయి? బోరం మోగితే నువ్వు వద్దన్న జరుగుద్ది పండుగ. నువ్వు గ్రామీణ పెట్టినా బంగారం పెట్టినా పద్దనసి వచ్చేస్తాడు ఎక్లస్గా. నువ్వు పండగ దండగా ఈ కూటం అనవసరం. నా మీద పడి ఆడవబాకండి, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. కాకపోతే సమాధులు కూడా అనుకూలమే ఏం కాదు. నా భావం మీకు అర్థమవుతుందా? ఆచారాలు ఎందుకు సార్? అసలు మతం పేరు మీద విద్వేషం, మతం పేరు మీద హరణం, మతం పేరు మీద అంటున్నాం కదా. మరి మతం పేరు మీద ఆచారం ఎందుకు? ముందు సంస్కరణ మనలో స్టార్ట్ అవ్వాలా వద్దా? ఎవరికి చెప్తాం సార్? రోడ్డు మీదకి వెళ్ళి మన దగ్గర తేడా పెట్టుకుని అసలు మతం అనేది వ్యర్థమైతే, మతం అనేది తప్పు అయితే, మతం అనేది మానవ ప్రయత్నం అయితే, నువ్వు మతానికి వ్యతిరేకమైతే, నీకు మార్గమైతే, మార్గంలో ఆచారాలు ఉన్నాయా? మార్గములో ఎత్తు పొలాలు ఉన్నాయి అంతే. అంతేగా? పైకి వచ్చి ఈ మార్గం ఇరుకు మార్గం, పైకి వచ్చి ఈ మార్గం ఎక్కుడు మార్గం, తెప్పలు ఉంటుంది తప్ప ఏముండదు. మాట్లాడరేంటి? దిగుడు మార్గం ఎక్కుడు మార్గం. ఇది ఎక్కుడు మార్గం అంటే ప్రయాస ఎక్కువ అవసరంగా, పైగా ఇరుకు మార్గం అంతా ఘాటీయే. ఈ ఘాటీలో తీసేచ్చేది లేదు. అది బ్రాడ్ రోడ్ కాదు. అవతోడులో 10 సెకండ్లు వస్తే మన పని అల్లాడిపోవటమే. ఏసు రక్తమే. నా మాట అర్థమైంది అనుకున్నాను. మరి మన రోడ్లో కూడా అసలు మన రోడ్లో రివర్స్ ఉండదు. ఒక్కొక్కరు వస్తున్నారు, మరి ఏం చేయాలి? మన రోడ్లో అసలు ఇట్లుందా? అరే भाई पीछे मुड़ कहाँ से आ रहे, आगे बढ़ना है बस until we reach the destination. No turning back, no turning back. అరే పాడతారుగా వెనుదిరుగా వెనుగాడ. మరి ఆచారంలోకి వస్తే, కులంలోకి వస్తే, లేని కొన్ని పద్ధతుల్లోకి వస్తే, కులంలోకి వస్తే, కట్నంలోకి వస్తే, డబ్బుల్లోకి వస్తే, గొడవల్లోకి వస్తే, దోపిడీకి వస్తే, దొంగతనానికి వస్తే ఎప్పుడు మార్గం కాదురా అది. నువ్వు దిగజారిపోతున్నావు. దేవునికి స్తోత్రం. నేను సత్యం నీదంతా నీకెందుకు అంటాడు. ఒరే ఉన్నది ఒక్క రోడ్డు, అది ఘాట్ రోడ్డు, నువ్వు వెనక్కి వచ్చిన మాకేసావురా.
నువ్వు పెద్దోడుగా మాకన్నా ముందు మొదలట్టుగా వెళ్ళి అందరికి వెళ్ళు, మాకు బయటికి వెళ్ళి మేము కూడా పోతున్నాం. వెళ్ళి 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 కొంత డబ్బులు వచ్చాక అనుభవం నువ్వు మళ్ళీ రివర్స్కి వెళ్ళి నీతో ఉన్న స్వభావం. ఏమన్నా బాగుపడింది అంటారా? దైవజనులు వ్యూహాత్మకమైన మౌనం పాటించుతున్నారు. సార్ ఎవరు అనే పనేమో సార్ తేడా ఇక్కడ జరుగుతుంటే తన దోషములకు పరిహారం పొందినవాడు ధన్యుడు. ముందు ఇక్కడ క్లారిటీ రావాలా. చెప్పండి, మతమా మార్గమా? చెప్పాలి. మతంలో అయితే ఆచారాలు ఉంటాయి, మార్గంలో ఉండొచ్చా? మార్గంలో రెండే రూల్స్. మన మార్గం ఇరుకు మార్గం, విశాల మార్గమా? ఇరుకు మార్గంలో అడ్జస్ట్ అవ్వాలా, అడవుడు చేయాలా? అడవుడు మానేద్దామా వద్దా? అడ్జస్ట్మెంట్ నేర్చుకుందామా? ఎవరితో అడ్జస్ట్ అవ్వాలి? ఎవరితో అడ్జస్ట్ అవ్వాలి? ఊరికమ్మా ఏదో అడ్జస్ట్ అవ్వకపోతే తిరగబడతామా? ఏం చేద్దాం? సిద్ధాంతం చెప్తావేంటి? మనలాగే ఈ మార్గములో ఇప్పటికే ఉన్న మన ప్రియులతో, మన సహోదరులతో, ఇతర సంఘాలతో, ఇతర సేవకులతో అడ్జస్ట్ అవ్వాలా వద్దా? చెయ్యొద్దు, పైకి చెప్పొద్దు, కానీ గుండెల్లో చెప్పుకో. కనీసం 10 మంది పాస్టర్లు అడ్జస్ట్ అయ్యి ఎప్పుడన్నా నేనే ఎవరిని చేయొద్దు అని చెప్పట్లా. వాడిని ఇబ్బంది పెట్టాడు, వాడిని చులకనగానే ఇబ్బందికరంగానే మాట్లాడాడు, కొంచెం నీకు నష్టం చేశాడు. అడ్జస్ట్ అవ్వగలవా? నుంచో పెట్టాలి, నడి వీధిలోకి రాగాలి, తప్పు 10 మందిని నిరూపించాలా, వాడికి గసగసలు ఆడిపోవాలి, అన్నా సారీ అని చెప్పాలా. అప్పుడు బట్గా ఇది మొదలుకొని భయభక్తులు కలిగి సేవ చేసుకో అంటే నా యొక్క భయభక్తులు కలిగని అర్థం. లేకపోతే ఎంతకన్నా ఎక్కువ ఉంటుంది సార్, చూసుకోవాలి. బైబిల్లో ఒక పదం ఉంది సార్, గుర్తుందా మీకు? మీరు ఒకరినొకరు భరించుకొని, సహించుకొని, ఓర్చుకొని. ఇవన్నీ ఎక్కడికి సార్ అసలు? ఇది కాబట్టి ఒక ఘోరం జరిగిపోయింది, నిషాదం జరిగిపోయింది. అది ఇది మొదటిది కాదు, చివరిది కాదు, జరుగుతూనే ఉన్నాయి, ఇకను జరగవచ్చు. కాబట్టి సమస్యకు మూలం మనమే, ఎవరిని నిందించడానికి లేదు. ముందు మతంలోంచి మనం బయటకు వద్దాం, క్రీస్తు మార్గంలోకి వచ్చేద్దాం. క్రీస్తు మార్గం అంటే ప్రేమ మార్గం, క్రీస్తు మార్గం అంటే జీవ మార్గం, క్రీస్తు మార్గం అంటే పరిశుద్ధ మార్గం, క్రీస్తు మార్గం అంటే ఇరుకు మార్గం, క్రీస్తు మార్గం అంటే శ్రమల మార్గం, క్రీస్తు మార్గం అంటే ఎక్కువ మార్గం. ఇందులో కొత్త ఫస్ట్ మనం ఈ మార్గంలో ఇబ్బందులు ఏంటి? మతమే ఇబ్బందులు తీసేస్తే గొడవదు. మతం అంటే ఏంటి సార్? దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి చేసే ప్రయత్నం మతం. ఈ పద్ధతిలో దేవుని దగ్గరికి వెళ్ళొచ్చేమో, ఈ పద్ధతిలో పాపక్షమాపణ అయిద్దేమో, ఈ పద్ధతిలో దేవుని శాంతపరచొచ్చేమో అని మనిషి చేసే ప్రయత్నమే మతం. ఇలాంటి సకల ప్రయత్నాలు వర్కౌట్ అవ్వక ప్రేమ గల దేవుడు తానే దిగొచ్చి తానే మన బదులు అన్ని చేసేసాడు. దాని పేరు క్రైస్తవ్యం. ఇక ఏ మతమైనా, యోధా మతమైనా, క్రైస్తవ మతమైనా మానవ ప్రయత్నమే కనుక ఈ మతాలన్నీ వదిలేసి క్రీస్తు మార్గంలోకి వచ్చేసాక ప్రేమ మార్గంలోకి వస్తే, సహన మార్గంలోకి వస్తే, శాంతి మార్గంలోకి వస్తే, ఇరుకు మార్గంలోకి వస్తే తప్ప పని అవదని మనకు అర్థమైతే మరి మతాన్ని ఆచరణ వదిలేద్దాం. మాట్లాడరే? మనం మతాన్ని పట్టుకొని ఆచారాల పేరు మీద వేలాడుతూ మతం పేరు మీద విద్వేషాలు నశించాలి, మతం పేరు మీద హరణాలు నశించాలనడం అంతగా రుచించదు, సమంజసంగా ఉండదు. కనుక కులం పేరు మీద కానీ, ఆచారాల పేరు మీద కానీ మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ సంఘంలో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడే అది సంగతి తేల్చి మూటగా అవతల పడేసి
సమాధుల పండగ కన్నా ముందు ఆటికి సమాధి చేసి ఎటికి ఆచారాలు, సాంప్రదాయాలు, ఇంకేటికి కుల మతాల వ్యవహారాలు. ఇప్పుడు పేరు మధ్య కట్నం అంటే తెలుసుకోండి. నువ్వు పేరు మార్చేవంటే బుద్ధి మార్చలేదు. కట్నం ఏంటంటే మన కట్నం, దేవుని సేవలో దేవుని కట్నాలు ఏంటి? మనోడా కదా చూసుకో ఫస్ట్. ఇది కట్నం వద్దు కానీ కులం కావాలి. ఏక నెంబర్ కాదు, శైతాన్ మనగా ఉంది. మనం దేవుని బిడ్డలం కదా, మనం కులం ఎక్కడ అనాలి కదా ఫస్ట్. అట్లా లేదు బాబు, మనోలేనా? మనోలంటే ఎవడు రాడు? రోమా పత్రికలో పౌలు గారు ఏమన్నారు? కాగా మనము చనిపోయినా బ్రతికిన ప్రభువారమై. మన కులమేంటి సార్ అసలు? ఒకటే గుర్తు పెట్టుకోండి, బైబిల్లో ఉన్న దేవుడు సృష్టికర్త అని మీరు నమ్ముతున్నారా? సౌండ్ తగ్గిందండి. నమ్ముతున్నారా? ఆయన 4 పురుషులు 4 స్త్రీలు చేసి 4 జంటలు భూమిని స్టార్ట్ చేశాడా? ఒక్క పురుషుడు ఒక స్త్రీకి దేవుడు చేసింది. వారి ద్వారాగా భూమి మీద మానవ సంత. అదేగా మీరు నమ్ముతారు బైబిల్కి వేరే ఉందా? మరి ఒక్క పురుషుడు ఒక్క స్త్రీ ద్వారానే భూమి మీద మనుషులు అయితే ఇన్ని కులాలు ఎందుకు పొరపని చెప్తుంది కదా. మరి మాట్లాడతావు. పాస్టర్ల పిల్లలకి సర్టిఫికెట్లో స్కూల్లో నో క్యాస్టర్ రాసేది తప్పు సరిపోతావు. ఒక పాస్టర్ కబుర్లు మాట్లాడతాను. మళ్ళీ కబుర్లు ప్రతి స్కూల్ అప్లికేషన్లో పిల్లలు జాయిన్ చేసుకుంటే ఆ కాలం ఉందిగా. నీదే కులం ఉపకులం రాశాక నాకు ఏ కులం లేదని కాలం కూడా ఉంటుంది. దాన్ని ఎందుకు టిక్కి పెట్టే తప్పు లేదు నీకు. మాట్లాడుతూ మైక్ పెట్టుకొని ప్రసంగాలు నువ్వు. నేను బార్బర్స్ పొందాను, బాప్టిస్ట్ పొందాను, క్రీస్తు మార్గంకి వచ్చిన నా కులం ఏంటి? కనుక నో క్యాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు సంతకం పెట్టలేకపోయావు? పెద్దగా పలానా కులం అని రాసి సంతకం పెట్టి పొడి చేతికి ఇచ్చాడు. ఓహో మనం ఇదా స్కూల్లోకి వెళ్ళి ఆడ తెచ్చుకుంటాడు. మీరేంటి మీరేంటి మీరేంటి? ఇదొక బ్యాచ్. ఆ బ్యాచ్ సృష్టికర్త నువ్వే. కొడుకా మనకి ఎన్ని లోకంలో మనుషులు పెట్టినానా? ఇవి నిజం కాదురా. దేవుడు ఎన్ని చేయలేదా? ఇది ఒట్టిదే మానవ కల్పితంరా. దేవుణ్ణి చేరుకునే ప్రయత్నం పేరు మతం. సమాజం మధ్యలో విచ్ఛిన్నానికి మూల కారణం కులం. వద్దిదే అని కొడుకు నువ్వు చెప్పవు కానీ, కూతురుకు నువ్వు చెప్పవు కానీ, సర్టిఫికెట్లో రాయటం మానవు కానీ, బయట పట్టుకుంటే పీఠారామనందరం ఒక్కటే ముందు రాయి ఫస్ట్. నా మీద పడే ధర్మలు అయ్యగారులతో సర్టిఫికెట్ కూడా వదిలిపెట్టవు, స్కూల్లో వదిలిపెట్టవు, ఎంఆర్ఎఫ్ కూడా వదిలిపెట్టవు, పెళ్లిలో అసలు వదిలిపెట్టవు. మైకి దొరికితే మాత్రం ప్రియాలై కులముల మతములు అన్ని కూడా తొలగిపోవాలి, అందరం ఒక్కటైపోవాలి. ముందు రాయి మాట్లాడుకోలేకపోతే సార్ మనం సీరియస్గా సంస్కరణ మన దగ్గర స్టార్ట్ చేయకపోతే అవ్వదు సార్. మనము మన పిల్లలు అవ్వాలా, మన సంఘ సభ్యులు అవ్వాలా. అట్ట భూమి మీద సెట్ అవుతుంది ఫోటో. ఇంటి పేర్లకి ఎంత ఎంత ఘనతో, ఎంత గొప్ప పేరు. అదే పేరు పెట్టి ఎస్ పెట్టాలా, లేకపోతే పెళ్ళికట్టుగా పలానా ఇంటి పేరు ఎస్ వారి పెళ్లి పిలుపు. మన ఇంటి పేరు వాళ్ళందరూ కలిసి వాళ్ళకి సహకరిస్తారని మరి కూడా తలకు చేసుకుని రాకమా ఇంకా నయ్యం. ఆ సంబంధం జరగకపోతే చెప్పి వచ్చి ఎందుకు పుట్టిందో తెలియదు సార్. అలా మోసేస్తాం అంతే. ఎందుకు ఇంటి పేరు ఎందుకు మోసేస్తామో తెలియదు. నీకు ఒక మరి బైబిల్లో మరి గోత్రకర్తలు ఈ పేరు అంటే మోస్తావా? ఇదెక్కడ లాజిక్ అంటే చెప్తాడు పెద్దడు. ఎన్ని 10 మాటలు సార్. మతం వదిలేద్దాం వద్దా? పొలం వదిలేద్దాం వద్దా? ఇదంతా మైకులో మాటలు కదా. సర్టిఫికెట్ దాకా వెళ్దామా? దేవుడికి స్తోత్రం. మీ అందరూ వందనాలు. హల్లెలూయా. చెప్పినంత సులువు కాదు సార్. ఎంఆర్ఎఫ్ దాకా వెళ్ళాలి మరి మీ ఇష్టం.
మీ పిల్లలు చదువు విషయంలో స్కూల్లో జాయిన్, మళ్ళీ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కదా, నో క్యాస్ట్ అని రాయండి, ఇబ్బంది ఏమి లేదు. భయమే ఉండే నాకు కులం లేదని చెప్పడానికి దమ్ము లేదా నీకు? ప్రసంగము సమయంలో వాడే వాయిస్లో 10% వాడు చాలు. లేదు, మన భాషలో 10% అంటే ఎక్కడ దశంభాగం వాడు. ఈ దశంభాగం డబ్బులు మనం దగ్గర అది కాదు. ప్రసంగములో మనం వాడే స్వరంలో దశంభాగం వాడు. నాకు పొలం లేదని ఇక్కడ ఏమిటి ఏకీపించలేదు అయ్యగారులో? రెడీనా? మతం మనల్ని పైకి తీసుకెళ్ళదు, కులం కూడిపెట్టదు. ఈ జీవము కలిగిన పరిశుద్ధమైన పరమునకు పోవు జీవమార్గం ఒక్కటే మనకి మేలు కలిగించేసింది. కనుక మతం పేరిట జరుగుతున్న సకల ఘోరాలకు నాంది ప్రస్తావనగా ముందు మతాచారాలు మనం వదిలేద్దాం, కుల వివక్షను మనం ఖచ్చితంగా దురుమాడి కులం అనేది లేకుండా, డినామినేషన్ లేకుండా ఒక్కటిగా క్రీస్తు శరీరం మొదలు అవయవాలుగా బతకడానికి స్టార్ట్ చేద్దాం. అప్పుడు మన జీవితంలో కొంతైన కార్యాలు భరించవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు బైబిల్లో మొదటి హత్య రికార్డ్ చేయబడింది ఆదికాండం 4లో. స్వంత అన్నయ్య తమ్ముడిని చంపేశాడు, ఒక రాయితో కొట్టి చంపేశాడు. వారిద్దరి మధ్య వివాదాలు ఏమున్నాయి? ఆస్తుల తగాదాలు వచ్చినాయి, ఏ గొడవలు వచ్చినాయి? అసలు ఏమే కొంచెం అసూయ. అసూయ ఎంత ప్రమాదకరమైతే రక్తం కళ్ళు చూసేదాకా మనిషి అన్నాక కొద్ది గొప్ప స్వార్థం అనగా అసూయనే ఉంటాయి కదండి అని లైట్ తీసుకోవద్దు. ఒకసారి చెక్ చేసుకొని నీకు ఎవరినైనా చూస్తే, ఏ సేవను కానీ, ఏ సంఘాన్ని కానీ, ఏ మినిస్ట్రీని కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ బంధువుని కానీ చూస్తే నీ మనసులో కాస్త అసూయ కలిగితే అది అత్యంత కిరాతకమైన, క్రూరమైన, దుర్మార్గమైన లక్షణం అని నీకే భయం ఉంటా. దాన్ని లైట్ తీసుకోవద్దు అస్సలు కూడా. ఎవరి మీద ఏ కోణంలో, ఏ మోతాదులో అసూయ రాకూడదు. మనిషి అన్నాక సహజంగా వస్తుంది కదండి అంటే రాగానే మేల్కోమని, అమ్మో ఇది ప్రమాదకరం. తలలోకి వస్తే డాక్టర్ దగ్గర పోతున్నావు కదా, కొంచెం ఇక్కడ ఆరోగ్యంలో తేడా కనబడితే పరిగెడుతున్నావు కదా. అత్యంత ప్రమాదకరమైన అసూయ నీ హృదయంలో చొరబడ్డప్పుడు వెంటనే దేవుని సన్నిధికి పరిగెత్తు. గదులకు వెళ్ళి తలుపులు వేసుకో, ప్రభా నాకు ఎందుకు ఆ మనిషి మీద కొంచెం అసూయ కనిపిస్తుంది, ఈ లక్షణం మనకు రాకుండా చూడని ప్రార్థన చేసుకోవాలి. తప్పదు. అసూయ అత్యంత ప్రమాదకరమైంది. సొంత సహోదరుని చంపేలా కొనగలేదు. ఎదుటి వాడి అభివృద్ధిని చూసి, వాడి దేవునికి అంగీకారం ఉంటాను చూసి, వాడు సంతోషంగా ఉన్నాడని చూసి, నేను ఆ స్థితిలో లేనని కలత చెంది ఒక విధమైన ద్వేషభావాన్ని పెంపొందించుకుంటున్నానికి మూలం అసూయ. నీలో నాలో అసూయ వేళ్ళతో పెళ్లగించబడాలి. ఇప్పటి వరకు మనం ధ్యానిస్తున్న వాక్యం ప్రకారం 3 పోవాలి. 1 మతం, 2 కులం, 3 అసూయ. మనలో జరగాల్సిన సంస్కారం అప్పుడు 2 ఎక్కుతాం. అప్పుడు ఎదురు వారిని అభ్యర్థిద్దాం, సార్ ఇలా వద్దండి, ఇలా చేద్దామండి అని మాట్లాడదాం. ఇదిలో వచ్చి బయటకు వచ్చాయి. దేశములో మహారక్షణ కొరకు, దేశము సుభిక్షంగా ఉండటం కోసం, దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించడం కోసం కొన్ని వేల మంది సేవకులుగా నిత్యము ఏదో ఒక చోట మోకాళ్ళ మీద పడి కన్నీరు గార్చి ప్రార్థనలు చేస్తున్న అయ్యప్ప విజ్ఞాపనోద్యమంలో ఈ రోజున క్రీస్తు కొరకు హతసాక్షిగా చేయబడినాడని కోట్ల మంది నమ్ముచున్న ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి విడిచిన సేవకి
దేవుని ఆదరణ, దేవుని కృప రావాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి కూడా మనం కూడుకుందాం. రోజుకో రకమైన స్పెక్యులేషన్ సమాజంలో, మీడియాలో వస్తుంది. పూటకు ఒక కొత్త మాటలు వింటున్నాం. ఏది నిజమో ఏది అబద్ధమో దేవునికి తెలియాలి. ప్రభుత్వం వారు చెప్పాలి. ఎందుకంటే మీడియా చెప్పిన దాన్ని నమ్మే పరిస్థితుల్లో భూమి మీద ఎవరు లేదు. ప్రతి గంటకు ఒక రకమైన సమాచారం వస్తుంటే ఏదైనా నమ్ముతాం. రాష్ట్రానికి తండ్రి స్థానంలో ప్రభుత్వం ఉంటుంది కనుక ప్రభుత్వం చెబితే తండ్రి చెప్పాడు కాబట్టి ఇది నిజం అనుకుంటాం. అందుకే ప్రభుత్వాల కోసం మానకంగా వారి తండ్రి స్థానంలో ఉన్నారు కనుక గౌరవించి ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవ్యం అంటే ఏమిటి? రాజుల కొరకు, అధికారుల కొరకు నిత్యము కన్నీరు గచ్చి ప్రార్థన చేసేది కదా. ప్రభుత్వ అధికారుల పట్ల క్రైస్తవుల వైఖరి ఏమిటి? మీకు మేలు కలుగునట్లు అధికారులు దేవుని సేవకులని వాక్యం చెబుతుంది. ఒక దైవ సేవకుడు మాకు ఎదురు పడితే ఎంత గౌరవం ఉంటుందో ప్రభుత్వ అధికారుల పట్ల కూడా అదే గౌరవం ఉంటుంది. కారణం దేవుని వాక్యం చెప్పింది. అధికారులు దేవుని సేవకులు. ప్రభుత్వాల కోసం, పాలకుల కోసం మానక రేయిమములు ప్రార్థనలు చేస్తున్నాం. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ప్రభుత్వం ఉంటే వారి క్షేమం కోసం ప్రయాసపడతారు. ఏ పార్టీ ఉన్న ప్రభుత్వాల కోసం చేతులెత్తి కన్నీరు కార్చేది క్రైస్తవుడు, దైవ సేవకుడు. పార్టీతో మనకి ఏం సంబంధం ఉంది? ఏ పార్టీ మనది? ఏ పార్టీతో మనకు సంబంధం లేదే. అన్ని పార్టీల కోసం ప్రార్థన చేస్తాం. ఏ దైవ సేవకుడు వచ్చినా ఎలా గౌరవిస్తాం? ఏ అధికారం వచ్చినా గౌరవిస్తాం. ఎలక్షన్ వచ్చినప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులు చర్చ దగ్గరికి వస్తారు. మీకే ఓటు వేస్తాం ఎప్పుడు ఎవరితో మనం చెప్పలేదు. అయ్యా మీకోసం కూడా నమ్మకంగా ప్రార్థన చేస్తాం. మా మనస్సాక్షి ప్రకారం మా ఓటు మేము వేసుకుంటాం. క్రైస్తవ్యంలో కూడా, సేవకుల్లో కూడా ఎవరైనా ఇస్కరియోతు డబ్బు కమ్ముడిపోతే వాడు ఏం చెప్పినా వేస్తే ఆ దరిద్రంతో మాకు సంబంధం లేదు. ఒక చిన్న సంఘాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరలో గొర్రెలవారి పనులు కలిగి ఉన్నాం. ప్రతి ఎలక్షన్లో అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. అభ్యర్థులకు ప్రార్థనలు చేసి పంపుతాం. ఒక ఆయన తెలియక ఆ అభ్యర్థికి ప్రార్థన చేసి పంపిన తర్వాత ఏదో గిఫ్ట్ పట్టుకొచ్చి ఇవ్వబోయాడు. కొత్తవాడు ఎవడో, ఆ ఊర్లో ఎవరికి ఆ ప్రయత్నం చేయాలి అందరికీ తెలుసు. వాడు ఆ ప్రయత్నంలో కానీ మరొకడు పరిగెత్తుకొచ్చి లాగి పెట్టి గో మీద కొట్టాడు. ఆ దెబ్బ కానీ బాబు ఎందుకంటే దెబ్బ కూడా సారీ సార్ అడిగి తెలియదు సార్, కొత్తవాడు సార్ పోటీ డబ్బు మాట చెప్పడం ఎందుకు కొట్టండి సార్, మీ దగ్గర డబ్బులు తెస్తారు సార్ అన్నాడు అని మళ్ళీ కొడుతున్నాడు. అంటే మన సాక్ష్యం అది. వీళ్ళు అమ్ములు పోయే వాళ్ళు కాదు, డబ్బులు మనుషులు కాదు. సర్లే ఒక మాట చెప్పండి పట్టుబాకండి అని నేను వాళ్ళు ఓదార్చాల్సిన పరిస్థితి వచ్చింది. నీచే నికృష్ట పాపిష్టి మద్యపానం పంపిణీ చేస్తున్నారు. ఒకడు మా రోడ్లో తిరగబోయాడు, ఇంకోడానికి అదే ట్రీట్మెంట్ ఇచ్చాడు. నాకు క్రాప్ చేస్తున్న కుర్రోడు అడిగాడు, సార్ మీరు మద్యపానం తాగురా అలాంటి ముట్టుకోరని మాకు తెలుసు, అది తీసుకొని మాకు ఇచ్చేయచ్చు కదా. పిల్లడు తెలిసి తెలియక అది తాగుబోతు కూడా కాదు. అంటే అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా సార్, ఊరికే బెదరేశారండి. కత్తి నీ చేతిలో ఉంది కాబట్టి బతికిపోయింది, నా చేతిలో ఉండేది తప్పు నాన్న అట్లా అనుకోండి కదా. అసలు ముట్టను కూడా ముట్టుకోం మేమంటే సారీ సార్ సారీ సార్ సారీ సార్. అసలు పిల్లలు ఇడిచి కొడితే 1800 పంచుతారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టు పిల్లరా, నీ సాక్ష్యం అదై ఉండాలి. నీ దగ్గర ప్రస్తావన తేవడానికి సమాజం భయపడిపోవాలి. అది కదా దైవజనుడిగా మన సాక్ష్యం అంటే. అలా బతకాల్సిన మనం
ప్రభుత్వం దగ్గర సుపరిపాలన కోరుకోవాలి, సమన్యాయం కోరుకోవాలి, సమసమాజం కోరుకోవాలి. మాకు గోడ కట్టించండి, మాకు జనరేటర్ కొని పెట్టండి, మాకు కుర్చీలు కొని పెట్టండి. అభ్యర్థులను అభ్యర్థించావంటే నువ్వు పడిపోయినట్లు లెక్క వేసి రక్తం చేయి. నా దగ్గరికి వస్తారు వీళ్ళు, భాష గారు మీకేం చేయమంటారు? ఊరికి ఏదైనా చేయి, మేము కూడా పండుగ చేసుకుంటాం, నాకు సపరేట్ అడిగేమక్కర్లా. సరే డ్రైనేజ్ సిస్టమ్ వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ సార్. మరి మా ఇల్లు చిన్న శతకం ఏమేం చేసుకుంటున్నాం, చెయ్యి డ్రైనేజ్ సిస్టమ్ చెయ్యి, సరైన స్కూల్ కట్టు. మా వంతుగా మేము కూడా సిమెంట్ అని చెప్తాం, ఇసుకని చెప్తాం, తిప్పలు పడతాం. శాతకాలం అయితే కనుక శవదానం అన్న చేస్తాం. వచ్చి నువ్వు చెయ్యి, 90 పైసలు చేయి, మేము 10 పైసలు చేస్తాం, 70 పైసలు చేయి, 30 పైసలు చేస్తాం, రూపాయి వేసుకొని. కరోనాలో అన్ని విశాఖపట్నం క్షమించాలి హుద్దుప్పుడు సర్వనాశనం అయిపోయింది. మా మందిరం కూడా సగానికి పడిపోయింది, మా బెడ్ హౌస్ మొత్తం ఎగిరిపోయింది. అయితే కింద మేము ఉన్న 4 గదులు క్షేమంగానే ఉన్నాయి. మందిరం ఒక సగానికి పైగా కూలిపోయింది. ఎంఆర్ఓ గారు వచ్చారు, అంతా చూసుకొని రాశారు, పాస్టర్ గారు మీకు ఎంత లాస్ వచ్చింది మీరు కదా సార్ చెప్పాలి. అన్ని క్యాల్కులేషన్ అన్ని లెక్కలేసాడు. దగ్గర 8 లక్షల వరకు లాస్ ఉంటుంది మీకు అన్నాడు. ఎంత రాయమంటారు అన్నాడు. నాకేం సంబంధం సార్, మీరు కదా మీరు 50 లక్షలు రాయమంటే రాస్తారా అట్లా కాదులేండి అంటే మీ అంచనా అంటే నాకేం లేదు, ఒక 5 లక్షలు రాస్తారన్నాడు. వద్దులేండి అన్నాడు. అదేంటి సార్ సంఘం అంటే 200-300 మంది ఉన్నాం సార్, తలపై ఇల్లు చేసుకుని మళ్ళీ గుడికి తీసుకుంటాం. మాకు ఎందుకు సార్ రోడ్డును పడిపోయి కుటుంబాలు ఉంది సార్, అలా చూడండి. మందిరం సార్ ఇది 300 మంది దాకున్నాం, తలపై 5,000 వేసుకుని ఎక్లేసి కట్టేసుకున్నాం గుడి. మా ఇల్లే పారిపోవాలి, బయట పోతే పోయిందిలే, పైన పోయి ఇప్పుడు కింద పోతున్నాం కదా, మళ్ళీ ఎప్పటికైనా బాగుంటే కట్టుబడి ఇప్పుడు చచ్చిపోయింది ఏం లేదు అంటే. ఒక ఎంఆర్ఓ గారు చెమర్చిన కళతో సార్ ఇట్లుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటాయి సార్, థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళిపోయాడు. మీరు నమ్ముతారా? తెల్లారి పొద్దున్న నేను రోడ్డు మీదకి వెళ్తే 18 లారీలు ఆగి ఉన్నాయి. ప్రభుత్వం పంపించిన నిత్యావసర సరుకుల పంపిణీ బాధితుల కోసం. తెల్లారితో మళ్ళీ ఉన్నాయి అక్కడ. ఎవరు పరిచయం అయిపోయాడుగా, నేరుగా పని చేసుకుని పోయా. సరేనా ఏంటి భాష గారు ఏంటి ఎలా వచ్చారు అన్నాడు. అంటే లారీలన్నీ రోడ్డు మీద ఉన్నాయి, ఏంటి కదలలేదని అడిగితే, సార్ రేషన్ కార్డులు అందరికి ఇచ్చాము సార్, మరి కార్డులు లేని ఏ ప్రాతిపదికన ఇవ్వాలని పంచిపెట్టారు. నా సుమ్మాది ఏమన్నా గవర్నమెంట్ లెక్క చెప్పొద్దా, ఎంత పంచిపెట్టినాం అన్నాడు. సర్పంచ్కి ఫోన్ చేశా, నాన్న చదువుగా ఉంటాడు, నమస్కారం భాష గారు అన్నాడు. నాయనా మరి రేషన్ కార్డు పంచాయతీలో 58 కుటుంబాలు ఉన్నాయి సార్, రేషన్ కార్డు లేవాలి. మరి మీరు ఏమైనా చేయొచ్చు కదా అంటే, ఏం చేద్దాం సార్, గవర్నమెంట్ చేయాలి కానీ మనం ఏం చేద్దాం. మా చర్చిలో వాట్సాప్ గ్రూప్ ఉంది, పెట్టా 58 కుటుంబాలు ఉన్నాయంట. వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా ఇవ్వడానికి రేషన్ కార్డు లేదంటున్నారు. పాపం రేషన్ కార్డు లేకపోయినా వాళ్ళు కూడా ఆగలవుతుందిగా, ఏదో చేద్దామన్నాను. మా విశ్వాసులు సాయంత్రం కల్లా ఒక రైస్ బాగ్ తెచ్చారు, ఒక ఉల్లిపాయల బాగ్ తెచ్చాడు, ఒక ఆయిల్ క్యాన్ తెచ్చాడు. సాయంత్రానికి పోగైపోయింది, రోట వేసి రక్తం చేయి. తెల్లారిపోతున్న సర్పంచ్ ద్వారా 58 కుటుంబాలు చేసి దగ్గర నడిపించి ప్రతి మనిషికి కూడా తక్కువ కాకుండా ఒక 10-15 కేజీలు బియ్యం అయితే, ఉల్లిపాయలు అయితే, నూనె అయితే, ప్యాకెట్లు అయితే ఇంత మూట గట్ట కొలిపించారు. అందరూ చూసి సార్ మీ చర్చ పడిపోయింది కానీ మాకు సాయం చేస్తారంటే, నా సొమ్ము కాదు బాబు, మా వాళ్ళంతా 40 రూపాయలు తీసి తెచ్చారు. నేను ఒక్కడగా ఏం చేయలేదు, సంఘం ఆశ్చర్యపోయారు. నేను ఎందుకు చెబుతున్నాను, మనం లబ్ధి పొందడానికి తాపత్రయపడి గుంపులు ఉండకూడదు. ఎదుటివాడికి ప్రయోజనం చేయడానికి తాపత్రయపడు. ఇదేమైనా కోట్ల రూపాయలు, లక్షల రూపాయల చిన్న ప్రారంభం. ఓ గ్రామానికి ఉపయోగపడతాం, దేవునికి మహిమ తీసుకురాగలుగుతాం. ప్రభునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేనేమంటున్నాను, మతం వదిలేద్దాం, కులం వదిలేద్దాం, అసూయ వదిలేద్దాం. సమాజానికి ఉపయోగపడే చిన్న చిన్న మన చేతనైనా కొంచెమన్నా చేద్దాం. ఈ 4 మాటలు అంగీకరించారా?
ఈ 4 మాటల ప్రాతిపదికను హృదయ స్థితిగా కలిగిన మనం ప్రవీణ్ పగడాల గారికి జరిగిన దారుణాన్ని ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఒకే ఒక్క మాట మీకు మనం చేస్తున్నాను. మీడియాలో రకరకాలు వస్తున్నాయి, వారి మీద నిందలు అవమానాలు కక్కుతున్నాయి. ఒక మాట చెప్పొచ్చున వీళ్ళారా, చనిపోయిన ఒక వ్యక్తి మీద, దైవజనుడి మీద నిందలు మోపడం న్యాయమా? సానుభూతి ఉండాలా? నిందలు వేయాలా? ఇప్పటికే మనిషిని కోల్పోయి, ఒక దైవజనుడిని కోల్పోయి, ఆత్మీయుని కోల్పోయి ఎన్ని లక్షల మంది రోడ్లకి గుండెలు పట్టుకుని ఏడ్చారో చూసిన తర్వాత కూడా ఆ ప్రతి గుండె మీద ఇంకొక రాయి వేయాలనిపించిన నీ మనస్సు ఎలాంటిది? తప్పు కదా? అసలు గాయపడిన కుటుంబం దగ్గరికి వెళ్తే గాయపడిన సందర్భంలో నిజానిజాలు మాట్లాడతానికి ఇష్టపడతారా? ఓదార్పుని ఇష్టపడతారా? అబద్ధాన్ని బతికించమని, అబద్ధాన్ని ఊరేగించమని నేనేమో కోరుకోవట్ల. సత్యమునకు స్తంభంగా బతుకుతానికి దేవుడు పిలిచాడు. కానీ కోరుకుంటుంది ఏమిటి? బాధిత కుటుంబానికి న్యాయం కదా, బాధిత క్రైస్తవ సమూహానికి ఊరట కలిగించే మాట కదా, ఆదరణ కలిగించడం కదా. పుండు మీద కారం చల్లడం న్యాయమేనా? ఎవరైనా మాట్లాడుతుంటే ప్రభుత్వం కానీ పెద్దలు కానీ మౌనంగా ఉండడం న్యాయమేనా? తప్పు. అలాంటి మాటలు మాట్లాడద్దు. గాయపరచకండి. వ్యక్తిని కోల్పోయారు, ఎప్పుడైతే నష్టం జరిగింది, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు అలా చేయొద్దని పెద్దలు మాట్లాడాలి కదా. ప్రభుత్వం చేతిలో సమస్తం ఉంది కదండి. మీడియాలో ఎవరి నోటికొచ్చిన వారు మాట్లాడుతూ ఒక ఆజ్ఞ జారీ చేస్తే ఎవరు సార్ ధైర్యం చేస్తారు? ఏం కోరుకుంటుంది క్రైస్తవ్యం? నిజానిజాలను నిగ్గు తేల్చి, దోషులను శిక్షించి, ఇంత పెద్ద పెద్ద మాటలు ఎప్పుడో తర్వాత కనీసం కాస్త ఎన్ని హృదయాలు గాయపడ్డాయో, ఎన్ని లక్షల మంది దుఃఖపడ్డారో హైదరాబాద్లో అంతిమయాత్రలో కనపడలేదా ప్రభుత్వానికి? ఒకలా ఇద్దరా లక్షల మంది రోడ్లెక్కినప్పుడు అయ్యో ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి, గాయపడ్డాయి అనే మాట పెద్దల దృష్టికి ఎందుకు వెళ్ళలేదు? తండ్రి స్థానంలో ఉన్న ప్రభుత్వం ఏమనాలి? ఇప్పటికే వాళ్ళు గాయపడి ఉన్నారు. ఇష్టానుసారంగా కామెంట్లు, పోస్టులు పెట్టబాకండి. నిజాలేంటో మేము నిర్ధారిస్తాం, మేము ప్రకటిస్తాం, ఎవరు పెట్టారు వాగబాకండి అని ఒక్క మాట అంటే ఏమి సార్? ఇంతకన్నా ఏం కోరుకుంటుంది క్రైస్తవ సమాజం? సమస్తం మీ చేతిలో ఉంది కదా. ఒక ఆంక్ష విధించలేరా? అది క్రైస్తవుడైనా ఇంకెవడైనా సరే, వ్యాపారం బట్టి గారు పోస్టులు పెట్టబాకండి, కుదురుకుంటుండీ ఒక మాట అంటే సత్తారు కదా. गांव को नमकदार दे जाए, అదే రకమైన సంతోషం అండి. ఏ కారణంతో, ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ఎవరు బాధించినా, హత్య చేసిన, దూషించిన, అవమానపరిచిన క్రైస్తవ్యానికి అది వ్యతిరేకం. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. బైబిల్ అలాంటిదని ఒప్పుకోదు. ఈ కుటుంబం పక్షంగా నిలబడటానికి, ఆ సేవ పక్షంగా నిలబడటానికి, వారి పక్షంగా మా ప్రార్థనలు కొనసాగించడానికి కొన్ని వేల మంది సేవకులుగా అయ్యప్ప విజ్ఞాపన ఉద్యమం మోకాళ్ళపై నిలబడి తీర్మానం చేస్తున్నాం, మేము ప్రకటిస్తున్నాం. ఒక వ్యక్తి చనిపోతే, చంపబడ్డాడని లక్షల మంది ఏడుస్తుంటే వ్యంగ్యంగా మాట్లాడు ఒకరు, మేమే చంపేసామని ఒకరు, బాగైందా అంటూ అపహాస్యం చేసేవాళ్ళు ఒకరు. ఇవన్నీ గుండె పగలు ఓదిస్తున్న మా దృష్టికి వస్తున్నప్పుడు ఓదార్చాల్సిన తండ్రి స్థానంలో ఉన్న ప్రభుత్వం దృష్టికి రాదా? ఎందుకు మౌనం పాటించాలి?
మాట్లాడగలిగిన స్థాయిలో ఉన్న ప్రభుత్వ అధినేతలు ఎవరో ఒకరు ముందుకు వచ్చి మేము ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం, ఇలాంటి దుందుడుకు వచ్చిన చేయకండి. అది మా బాధ్యత. నిజాలేంటో మేము తెలుస్తాం, దోషులను మేము శిక్షిస్తాం, నిర్దోషులను మేము కాపాడుతాం. మీరేమి ఎవరు పట్టుకోవాలి మాట్లాడబాగా ఒక్క మాట అంటే గాయాలు తగ్గుతాయి కదా. ఏదో ఒక చెడ్డ మాట మాట్లాడడం, అది కాదని మళ్ళీ గాయపడ్డ వారి పక్షంగా ఎవరో ఒకరు మళ్ళీ సంజాయిషి ఇంకో పోస్ట్ పెట్టడం, దీనికి ముగింపొందండి. ఈ వేదికగా IMJ విజ్ఞాపనం పక్షంగా ఈ పరస్పర పోస్టులన్నీ ఆధారాన్ని మేము కోరుకుంటున్నాము. నిష్పాక్షిక న్యాయం జరగాలని ప్రభుత్వం ఇందులో ఓ తండ్రి స్థానంలో నిలబడి పాత్రను సమర్థంగా పోషించాలని కోరుకుంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. ఆ దినమే వీడియోలో నేను ప్రకటించినట్టుగా మనందరం కూడా ఒక దినం ఆలోచించి వారిని దర్శించి రావాల్సిన అవసరం కూడా ఉంది. అతి సమీపంలో వారి కార్యాచరణను మనం చేయవలసిన వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సేవ అంటే ఏమిటి? చంపుకోవడం కాదు. ఏమని రాశాడు వాక్యంలో? కొందరట మిమ్మల్ని చంపి ఇది దేవుని సేవ అనుకుంటున్నారట. చంపుకోవడం దేవుని సేవ కాదు అనండి ఒకసారి. మానసికంగా కూడా మనం వేరొకరిని చంపొద్దు, ఇంకొకరి సేవని చంపొద్దు, ఇంకొక క్యారెక్టర్ని చంపొద్దు. జీవోత్సవంలో వారి బతికేలా మనం చెయ్యదు. చంపడం దేవుని సేవ కాదు. దైవజనులందరూ దాన్ని అంగీకరిస్తారని నేను ఆశపడుతున్నాను. ఆమేన్. మన పట్టణాల్లో మన గ్రామాల్లో కూడా చిన్నగా సేవ చేసుకునే వాళ్ళు ఉంటారు. తొక్కేసే ప్రయత్నాలు చేయొద్దు, మింగేసే ప్రయత్నాలు చేయొద్దు, వారిని అసలు లేకుండా చేసే దుర్మార్గానికి పాల్పడద్దు. ఆ విధంగా ప్రవర్తిస్తున్న వారు ఎంత పెద్దవారైనా ఈ మాటలను అంగీకరించాలని నేను తోటి దేని సేవకుడిగా మీకు ప్రాధేయపడుతూ ప్రతిమాలుతున్నాను. వద్దు, చంపొద్దు, వ్యక్తుల్ని చంపొద్దు, అలాగని వారి క్యారెక్టర్ని చంపొద్దు, అలాగని వారి యొక్క సేవని చంపొద్దు. బ్రతకనిద్దాం, మనతో పాటు ఎదగనిద్దాం. దయచేసి ఈ మాటను అంగీకరించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు నామానికి స్తోత్రం చెప్పండి. మరొక కొద్ది నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఈ ఒక్క మాట కొరికే ఈ సందర్భంలో మాట్లాడడానికి దేవుని ఆత్మ నాకు భారం ఇచ్చారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 ఒకసారి చదువుతారా? ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మీకును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ దైవజనుని స్వరం దేవుడు నాకు ఇస్తే అసలు ఇక నాకు సౌండ్ చేసి అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా, బ్రహ్మాండం. ప్రియులారా, ఈ ఒక్క మాట తీసుకోండి. ఆ దినమున అనేకులు ప్రభు దగ్గరకు వచ్చేమంటారట, మీ నామమున అద్భుతములు చేయలేదా, దయ్యములు వెళ్ళగొట్టలేదా, ప్రవచనాలు చెప్పలేదా అని అడిగితే ప్రభు అని అంటారట, అసలు మీరు ఎవరో నాకు. ఇప్పుడు గమనించాలి, వారు అద్భుతాలు చేయలేదా? చెప్పండి. దయ్యాలు వెళ్ళగొట్టలేదా? ప్రవచనాలు చెప్పలేదా? ప్రఖ్యాతి సుప్రసిద్ధ పదాలతో పిలవబడలేదా? కానీ యేసు ప్రభు అసలు మీరు ఎవరో నాకు తెలియదట. నేను సాగదీయకుండా ఒక్క ముక్క చెప్తాను. అద్భుతాలు చేయుట, గొప్పగా వాడబడుట సేవ కాదు. అంగీకరించారా? మొదటి మాటలో దేవుడి పేరు మీద, మతం పేరు మీద వ్యక్తుల్ని, సంస్థల్ని, సేవల్ని, సంఘాలని, మనుషుల్ని, క్యారెక్టర్ని చంపడం సేవ కాదు, బ్రతకనివ్వడమే సేవ.
చంపాడు సేవ కాదు. ఒక వ్యక్తిని, వారి క్యారెక్టర్ని, సంఘాన్ని, సేవని చంపాడు సేవ కాదు. బ్రతకనే కూడా మనతో పాటు ఎదగనే కూడా సేవ. మీరు ఎక్కువ మంది ఆమె అనలేదు, కారణం నాకు తెలియదు. అట్ట కూడా ఉంటుందా మీలో? సైలెంట్గా ఉన్నారు కానీ అంత తీవ్రమైన భావాలు ఉన్నాయండి. బ్రతుకుతాం, బ్రతకనిద్దాం, అదే సేవ. రెండో పాయింట్, అద్భుతాలు చేయటం, అద్భుతంగా వేదికల మీద వాడబడటం సేవ కాదు. వాళ్ళంత బీభత్సంగా వాడబడతారు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు యేసుప్రభు. కనుక దైవ సేవకులందరూ కూడా వాడబట్టం మీదే, అద్భుతాల మీదే పిచ్చి కాకపోతే తన మొత్తం జీవిత కాలంలో, మొత్తం సేవలో ఒక్క స్వస్థత కూడా చేయని, ఒక్క దయ్యం కూడా వెళ్ళగొట్టని బాప్తిస్మా యోహాను సేవకుడు కాదండి. ఆయన మొత్తం సేవలో ఒక్క దయ్యం వెళ్ళగొట్టాడా? ఒక్క రోగిని స్వస్థపరిచాడా? గొప్ప గొప్ప తోసేసాడా? కాబట్టి ఆయన అసలు సేవకుడు కాదా? చేస్తే బాప్తిస్మా యోహాను సేవ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుంది. ఎందుకని ఆయన అడిగిలో ఉంటాడు కాబట్టి, ఆయన సూటుకు ఉండవు కాబట్టి, ఏదో ఒంటి రూపాయలు కప్పుకుంటాడు కాబట్టి, మిడతలు తింటాడు కాబట్టి, ఇంకేదో నామినల్గా ఉంటాడు కాబట్టి, అసలు ఊర్లోకి రాడు కాబట్టి, జనంతో పెద్ద లింకులు ఉండవు కాబట్టి, పవర్లో ఉన్న వాళ్ళని పొగుడుకుంటూ బతకడు కాబట్టి, కేక పెడితే ఊర్లోకి వస్తుంది అడవిలో నుంచి. ఊర్లు తాళాలేసి వెళ్ళిపోయారు సార్ అడవిలోకి. అరణ్యములో ఉన్న యోహానుకి యెహోవా వాక్యము వచ్చెను. నెక్స్ట్ సీన్ అండి. ప్రజలు తండోపతండములుగా జనసమూహం యోహాను దగ్గర అడవిలో కూర్చున్నాడు. ఆటోలు పంపిపోగేలయ్యే రక్తం ఏం చేయ, ఆటోకి వెయ్యి. హల్లెలూయా. లేదు సార్, గో అండ్ ప్రీచ్, బ్రింగ్ అండ్ ప్రీచ్ కాదు. బైబిల్ ఫార్ములాస్ మార్చే ప్రతి ప్రయత్నం ఫెయిల్ అయిపోద్ది. యేసు రక్తం ఇచ్చే తప్ప. గో అండ్ ప్రీచ్ అన్నాడు, బ్రింగ్ అండ్ ప్రీచ్ అన్నాడు. వెళ్ళండి ప్రకటించమన్నాడు, పోగేసి ప్రకటించమన్నాడు. సరే బైబిల్ ఎట్ట మార్చేస్తావు నువ్వు? దయచేయి, వర్కౌట్ అవ్వదు. ఉద్యోగంలో డబ్బులన్నీ అయిపోతుంది తప్ప ఏమవుతుంది. హల్లెలూయా. సేవని ఫార్ములాని మార్చేద్దామంటారా మనం? ఆ పిచ్చి పనులు ఏం చేయబాకండి. ప్రభు స్తోత్రం కలుగునుగా. అద్భుతాలు. మరి బాప్తిస్మా యోహాను సేవ ఏంటి సార్? లక్షల మంది బాప్తిస్మాలు ఇచ్చింది సార్. ఊరుకోండి, యేసు ప్రభుకే బాప్తిస్మా ఇచ్చి అంతగా ఏం కావాలా? అసలు ఆ ఒక్క ఫోటో సార్ చచ్చిపోయిందాకా ఎవరు సార్? యేసు ప్రభుకి మేము బాప్తిస్మా ప్రభు కొరకు మార్గొస్తారా సార్? ఆత్మల రక్షణ కన్నా గొప్ప ఏంటి సార్? మొన్న తమ్ముడు నాతో మాట్లాడాడు ఈ మాట. మొన్న చోట మైకులో కూడా చెప్పాను లైవ్లో. మోకాళ్ళ మీద పడి నా కోసం ప్రార్థన చేయమని చిన్న పిల్లలు గడుస్తున్నాడు. అసలు ఏమైంది నా దగ్గర తీసుకుని అడిగా. ఏంటంటే అన్న, చాలా నమ్మకంగా, యథార్థంగా, పవిత్రంగా ఉంటున్నాను, చాలా కష్టపడుతున్నానన్న, చాలా దేవుని బయటకు పోతున్నాను. మరి దేవుడేమన్నాడు అయితే? లేదన్న, అసలు సేవలో కార్యాలు జరగట్లేదన్నా. ప్రతి వారంలో థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days ఫాస్టింగ్ ఉంటానన్నా. సోమంగళ ఉదయం తింటానన్నా. అయినా సరే చర్చిలో ఏం కార్యాలు జరగలేదన్నా. చాలా నిరుత్సాహం. నేను దేవుడి ఏర్పాట్లో లేనేమో, నేను దేవుడిని సేవ పనికిరాని బాధగా ఉందని చచ్చిపోతాను నేను. వాళ్ళ అయ్యో నాన్న, అసలు కార్యాలు జరగలేదు అంటే జరగలేదు, అసలు స్వస్థతలు అసలు లేవండి బాబు. ఎవడో ఆరాధన చేస్తుంటే పడిపోతలేదండి, పడిపోతా. అప్పుడు అడిగాను, ఎవరైనా బాప్తిసం పొందారంట? 200 మంది పొందారంట. ఒరే అమ్మాయి, ఇక్కడ 200 ఆత్మలు రక్షించబడితే నువ్వు ప్రకటించిన మాటలు విని 200 మంది బాప్తిస్మాలు పొంది వాళ్ళు చర్చి మానకుండా క్రమంగా వస్తుంటే ఇంతకన్నా గొప్ప కార్యం ఏముందన్నా? అది స్వస్థత కన్నా, విడుదల కన్నా, అంతం కన్నా 200 ఆత్మలు రక్షించబడి కష్టాలు, నష్టాలు, శోధనలు ఉన్నా క్రమంగా చర్చికి రావడం చిన్న కార్యమా? వాడి మైండ్ సెట్ మార్చి బ్రెయిన్ వాష్ చేసి 200 ఆత్మలు ఇప్పుడు చచ్చిపోతే ఘోరం మోగితే పరలోకి వెళ్ళి 200 మంది నిలబడి, అయ్యా ఇంత రక్షణలోకి వచ్చామయ్యా, మాట మీ తండ్రి ఏం చెప్తే అంతగా నేను
అక్కడ బైబిల్ ఉందా లేదా? అన్యాయపు సిరిమలను స్నేహితులను సంపాదించుకున్న నిత్యములో మిమ్మల్ని చేర్చుకుంటున్నాడు. మన వల్ల రక్షించబడి ఆత్మలంటే రేపు పొద్దున పర్వపోతే తక్కువ మన పేరు జపనియా అని అనుకోండి. లేచి నిలబడితే నా ద్వారా రక్షణలోకి ఎవరిని వస్తారంతా నిలబడి అయ్యిందరంగా రక్షించబడ్డామండి అని నిత్యములో అక్కడ మనకి వెళ్తాం చెప్తారంట. ఆ మొక్క అర్థమైనకి ఇక్కడ బ్యాటర్ కట్టకపోయిన బాధ ఉండదు. అది తెలవకే టెన్షన్ పడిపోయి చచ్చిపోతుంది. నువ్వే డబ్బులు ఇచ్చి పూలు తెప్పించి నువ్వే డబ్బులు ఇచ్చి మంచిని పెట్టి ఈ సావంత నీకు ఎందుకంటే ఆ దర్శనం లేక ఎట్టకండి వాడికి వెళ్తాం, దేవుడి పేరుకి ఎగేస్తాడు, అప్పుడు నాతో రక్షణలో నిలబడి నన్ను చేర్చుకుంటారు. అంత దర్శనం వీడికి ఉంటే వాడికి మళ్ళీ కక్కుర్చి పనులు ఎందుకు వస్తాయి నీకు? ప్రభు అందరినీ కాపాడుగా. స్తోత్రం చెప్పరా? ఏది సేవ? ఆత్మల రక్షణ సేవ తప్ప అద్భుతాల సేవ అసలు కాదే. ఫస్ట్ పాయింట్ ఏంటి? చంపేయడం సేవ కాదు, బ్రతకనివ్వడమే సేవ. రెండోది అద్భుతాల సేవ కాదు, ఆత్మరక్షణ సేవ. మూడో మాట చెప్పుకుందామండి. యాకోబు పత్రిక 1:27 అయిపోయింది, ఇంకేం లేదు, 5 నిమిషాలే. తండ్రి అయిన దేవుని పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాంధ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటే దేవుడు మీ స్వరమును 10 కాలాలు కాపాడును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాట వినండి. దేవుని వాక్యంలో ఉందో ఏమంటుంది బైబిల్? తండ్రి అయిన దేవుడు సరైన భక్తి ఏమనగా దాన్ని ఏమన్నా తెలుసా? చారిటీ అనండి, ఉపకారము అక్కడ కృపావరంలో 1 కొరింథీ పత్రికలో ఆ లిస్టులో రాశాడు. కొందరిని అపోస్తులు గారు, కొందరిని ప్రవక్తలు గారు, కొందరిని ఇలా రాస్తూ కొందరిని అడ్మినిస్ట్రేషన్ లోను, కొంతమంది ఉపకారములను పెట్టాడు. అంటే అపోస్తులు ఎంతో, స్వార్థకుడు ఎంతో, కాపరు ఎంతో, ప్రవక్త ఎంతో, చారిటీ చేసేవాడు కూడా అలాంటి ముఖ్యమైన పిలుపు. అది కూడా ఒక పిలుపే. అయితే దాన్ని ఏమంటారు తెలుసా? భక్తి అనండి. అది సమాజానికి సేవ చేయటమే, కానీ ప్రభు దృష్టిలో దాని సేవ అన్నారు. తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించడం, బాగోగులు చూడటానికి భక్తి అంటారు, సేవ. చాలా మంది క్రైస్తవులు కూడా మానవ సేవే మాధవ సేవ అన్న కోణంలో దానికి మత్తయి సువార్త 25:40 ఈ నా సహోదరుడు ఒకటి చేశారు కనుక నాకు చేశారన్న మాట తీసుకుంటారు. మత్తయి సువార్త 25:40 నేను ఆకలి కొంటే పెట్టారు, రోగిగా ఉంటే చూశారు, దిగంబర ఉంటే వస్త్రం ఇచ్చారంటే మేము ఇప్పుడు మీకు చేసామయ్యా అని వీళ్ళంటే ఈ నా సహోదరులు ఒకటి చేస్తే నాకు చేసినట్టే అన్న వాక్యాన్ని తీసుకొని పేదలకు ఇస్తే దేవుడికి ఇచ్చినట్టే, పేదలకు చేస్తే దేవుడికి చేసినట్టే. అదే గొప్ప సేవ అని అంటున్నారు. అది చాలా గొప్ప భక్తి, అది గొప్ప సేవ కాదు. అది చాలా గొప్ప సంగతి, అది చాలా గొప్ప త్యాగము, అది చాలా నిజమైన ప్రేమ, అది చాలా గొప్ప భక్తి. అది సేవ కాదు. చారిటీ అనేది భక్తి, దాన్ని సేవ అనుకోండి. అది చాలా గొప్ప ప్రేమ, అది చాలా గొప్ప త్యాగం, అది చాలా గొప్ప భక్తి. అది కాదు సేవ. మరి ఏది సేవ? నా దొడ్డి వికారి వేరే గొర్రెలు నమ్ముతారు, వాటిని మనలో చేస్తాను. ఒక సంఘము లేకుండా ఆత్మ సంబంధమైన అనాథలుగా మిగిలిపోతున్నారే. ఒక కంచె గల తోటలో ఒక ఆత్మీయ తల్లిదండ్రుల సంరక్షణలో కృప వెంబడి కృప పొందుతూ ఎదగాల్సిన వారు త్రోపక్కన మిగిలిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ చెప్పారా? ఈ పూట మీ కొరకు ప్రభు నాకు ఇచ్చిన 4వ మాట, చివరి మాట. ఇదే చివరి మాట. యోబు గ్రంథం 1:8 అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును. చాలండి. డైరెక్ట్ గా దేవదేవుడు
అపవాదికి చెప్పిన మాట, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చూసారా, నా సేవకుడైన యోబు అనండి. యోబు ఎప్పుడైనా ప్రసంగం చేశాడా? యోబు ఎవరికైనా స్వార్థ చెప్పాడా? యోబు ఎవరికైనా బాప్తిసం ఇచ్చాడా? యోబు రోగిని స్వస్థపరిచాడా? యోబు దయ్యం పట్టిన వారిని బాగు చేశాడా? కానీ డైరెక్ట్ గా కనబడుతున్నాడు, నా సేవకుడైన యోబు అని. ఈ అద్భుతాలు ఆశ్చర్యకరమైన బేపత్రాలు చేసేవాడు కదా. మాటల్లోనైనా దేవునికి విరోధంగా ఏమైనా మాట్లాడుంటారేమో అని ఏ సమాచారం లేదు. ఎవరు కదా ఏమైనా మాటలోనైనా తప్పు చేసి ఉంటారేమోనని అరుణోదయమును లేచి ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క దహన బలి అర్పించి నిత్యము అలా చేస్తున్నాడట. తన కోసం కాదు, ఎదుటి వారి యొక్క పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తూ వారిని కనికరించమని, ఉగ్రత రానివ్వద్దని, వారిని కాపాడమని రోజు దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. చూసావా? దాన్ని పట్టుకొని దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబు. చెప్పండి, సంపడం సేవ, అద్భుతాలు సేవ, చారిటీయే సేవ. మరి ఏది సేవ అంటే పాపములు చేసి నశించిపోతున్న మానవుల మీదకి దేవుని కోపం రాకుండా, దేవుని ఉగ్రత రాకుండా వారి పక్షంగా మనము దేవుని సన్నిధిలో బలిపీఠమును కట్టి ప్రాయశ్చిత్తం చేస్తూ స్తోత్రములు అర్పిస్తూ సజీవ యాగము సమర్పణలు మనం వస్తూ కన్నీరు గార్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామే, అదే అసలు సేవ అని దైవజనుడా, నీ సేవలో అద్భుతాలు జరగపోయినా నువ్వు సేవకుడివే, నీ సేవలో స్వస్థతలు జరగపోయినా సేవకుడివే, విస్తారమైన జనం ఫాలోయింగ్ లేకపోయినా నువ్వు సేవకుడివే. కాకపోతే నశించిపోతున్న వారి కోసం ప్రార్థించకపోతే మాత్రం నువ్వు సేవకుడు కాదు. ఎందుకంటే ప్రభు దృష్టికి నిజమైన సేవ ఈ చంపడం, ఈ ఆధిపత్యం, ఏమండి ఎదుటి వారి సంఘాలు మింగేయటం, వారిని అసలు లేకుండా చేసేయటం, నీ దెబ్బకి భయపడి ఖాళీ చేసి పారిపోవటం, ఈ ధమ్కేలు ఇవ్వటం, ఇదంతా సేవ కాదు. అద్భుతాలు, స్వస్థతలు, చారిటీ, ఇదంతా సేవ కాదు. నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు తీవ్రమైన కన్నీరు కార్చవేశారు. అద్భుతాలు, స్వస్థతలు కాదని ఎందుకంటున్నానంటే మార్కు సువార్త 16:17లో నమ్మిన ప్రతి వాడు సూచక్రియలు చేస్తాడని చెప్పాడు. నమ్మిన ప్రతి వాడు చేస్తాడు. అది సేవకుడు, విశ్వాసులందరూ చేయాల్సిందే. మరేంటి సేవ? నశించిపోతున్న ఆత్మల కోసం, వారి మీద దేవుని కోపం రాకుండా దేవుడి వారిని రక్షించాలని వారి పక్షంగా రోజు మోకాల మీద పడి విజ్ఞాపనలు చేయటమే అసలైన సేవని దేవుని వాక్యం చెప్తుంది. అందుకొరకే ఐఎఫ్జే మిగతా పరిచర్ల కంటే ఈ ఐఎఫ్జే దైవజనులందరికీ సంఘాలు ఉన్నాయి, వారికి విస్తారమైన సేవ ఉంది, ప్రసంగికులుగా వాడబడుతున్నారు, ఎంతో మహిమగల పరిచర్య ఉంది. అయినా ఇదంతా ఒక ఎత్తు, నశించే వారి కొరకు మోకాల మీద పడి కన్నీరు గాని ప్రార్థించడమే ఒక ఎత్తు. కనుక ఈ రోజున దేవుని వాక్యం తేటగా చెబుతుంది, ఒక్క ప్రసంగం చేయని, ఒక్క స్వస్థత చేయని, ఒక్క అద్భుతం చేయని యోబును పట్టుకుని దేవుడు నా సేవకుడు అన్నాడు. అతడు చేసిందల్లా ప్రార్థన, విజ్ఞాపన, పరిచర్య మాత్రమే. సేవల అద్భుతాలు జరిగితే దేవుని చిత్తం, దేవునికి స్తోత్రం. ఎవరైనా ప్రభు స్వస్థపడితే ఆయన కార్యం, ఆయనకే మహిమ. కానీ మన గురి, మన కాన్సన్ట్రేషన్ దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా, దేవుని సమాజం ప్రజల మీదకి రాకుండా వారు కూడా క్షమించబడాలని మనం ప్రార్థన చేయడమే. ఆనాడు గ్రహం స్టైన్స్ కొడుకులతో పాటు సజీవ దహనం చేస్తే, నా భర్త, నా బిడ్డలు పోయిన తర్వాత వాళ్ళ మీద నా కోపం, ప్రతీకారం లేదు, నేను వారిని మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను, వారిని వదిలేయండి ప్రభుత్వానికి, కోర్టులకు విన్నవించినటువంటి ఆ ఎస్టేర్ గారి యొక్క స్ఫూర్తి ఇంకా కళ్ళ ముందు కదలాడుతూ ఉండగానే ప్రవీణ్ పగడాల గారి సతీమణి కూడా దేవుడు కానీ నా భర్త కానీ ప్రతీకారం తీర్చుకోవడం నేర్పలేదు.
నేను వారిని క్షమించేస్తున్నాను, నాకేం కోపం లేదో చెప్పడం అత్యంత అద్భుతం, ఆశ్చర్యకరం. సల్యూట్ చేయాల్సిన స్థాయిలో ఉంది. వారి మరణానికి తీవ్రమైన సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ వారు కనపరిచిన క్షమాగుణానికి సల్యూట్ చేసుకుంటూ వారే క్షమించిన తర్వాత పగతో మేమెందుకు రగులుతామని, వారు కూడా క్షమించబడి మార్చబడి దేవుని ప్రేమతో నిండిపోవాలని మాత్రమే కోరుకుంటున్నామని, ఎవ్వరము నరకానికి వెళ్ళకూడదు, అందరూ తండ్రి దగ్గరికి, స్వర్గానికి, పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఒక మతం వేరొక మతాన్ని చంపుతున్నటువంటి దారుణమైనటువంటి తీవ్రమైనటువంటి మతోన్మాదాన్ని ఖండిస్తూనే అదే సమయంలో సేవ పేరు మీద చిన్న సేవలను సంఘాలను చంపేస్తున్న దుర్మార్గాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ, చంపేసుకోవడం సేవ కాదని, చారిటీ మాత్రమే సేవ కాదని, అద్భుతాలు మాత్రమే సేవ కాదని, ఇతరుల కొరకు ప్రార్థించడమే అసలు సేవని, అలాంటి ప్రార్థన సేవకు కృతజ్ఞతమవుతూ ప్రాణాత్మ దేహాన్ని సమర్పించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సందేశం, ఈ IMJ విజ్ఞాపనోద్యమం మనందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు చేయనుగాక. ప్రోద్యమంలో మీ గొప్ప సన్నిధి మాతో ఉంచి మీ ఆత్మ చేత దైవజనులను మీరు అభిషేకించి మా అందరితో మరొకసారి మాట్లాడి దర్శించినందుకు వందనాలు. ప్రభువా, అద్భుతాలు సేవ కాదని, ఆత్మ రక్షణే సేవని, అయ్యా నశించి ఆత్మల కొరకు చేసే ప్రార్థన సేవని, అయ్యా దిక్కుమాలను పేదలను ప్రభువా విధులను పరామర్శించడం సేవని, ఎన్నో అద్భుతమైన చక్కని విషయాలు మాతో మాట్లాడేందుకు మీకు మహిమ కలుగునుగా. ఆయన మతము సేవ కాదని సెలవించిన దేవుడు, నాయన మీ సత్యమును గ్రహించిన వారమై మీ సత్యానుసారంగా ముందుకు సాగే కృపను కలిగినట్లు సహాయం చేయాలి. ఇప్పుడు వచ్చిన దైవజనులను బట్టి మీకు మహిమ కలుగును గాక. మన మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి పాలించును గాక. ప్రభువా, మరి స్థానిక సంఘము దైవజనుల కుటుంబాలు బలపరచండి. సాయంకాల మీటింగ్ లో తోడుగుండండి. ఘనంగా మహిమకరంగా జరిగినట్లు సహాయం చేయాలి. అయ్యా, ఇంతవరకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ముందు జరగబోయే ప్రతి కార్యక్రమంలో తోడుగా ఉండండి. అయ్యా మరి నాయకులను బట్టి మీకు మహిమ కలుగునుగా. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, బలహీనతలను తొలగించండి, కుటుంబాన్ని బలపరచండి. ప్రార్థన అయ్యా ఉద్యమాలు, నా ప్రభువా విజ్ఞాపనోద్యమాలు అనేక స్థలాలలో విస్తరించునుగా. అయ్యా, దేశంలో మహారక్షణ కలుగునట్లుగా దైవజనులు మోకాళ్ళకు పడి కన్నీళ్లతో విజ్ఞాపన చేయగలిగిన గొప్ప కృపను ప్రతి స్థలంలో జరుగునట్లు సహాయం చేయండి. ఆయన ఇంతవరకు మాతో ఉన్నందుకే స్తోత్రాలు. మీకే మహిమ చెల్లిస్తూ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.